Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ కాలేదు కదా. మద్యం తాగొద్దని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మా తమ్ముడు తాగలేకపోతున్నాడు, సో మేము అధికారంలోకి వచ్చి దీని రేటు తగ్గిస్తాం. 24-29 కన్నా పోలవరం క్లియర్. పోలవరం 55,000 కోట్లు ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది 20,000 కోట్లు. 50% కూడా రాలా. 72% ప్రాజెక్ట్ ఎట్ట కంప్లీట్ అయిందని చెబుతారు. వైజాగ్ సిటీని డ్రగ్స్ సిటీగా చేశారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటి. గుజరాత్లోని ముంద్రా పోర్టుకి సంవత్సరానికి ఇట్లాంటి 50-60 ఇన్సిడెంట్లు ఉంటాయి సంవత్సరానికి. మరి నరేంద్ర మోడీ డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నాడు అంటారా? రాబోయే 5 సంవత్సరాల్లో ఏమన్నా రాజధాని ఆంధ్రాకి ఉండే అవకాశం ఉంటుందా? ఒక నగరాన్ని నిర్మించడం అనేది ప్రపంచంలోనే పాజిబుల్ కాదు ప్రస్తుతం పరిస్థితిలో. పవన్ కళ్యాణ్ గారికి జగన్ అంటే అంత కోపం ఎందుకు ఉంటుంది? ఈగో. ఎందుకు ఈగో సార్? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2008లోనే ప్రజారాజ్యంలో యువరాజ్యం నుంచి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి వల్ల ఓడిపోయాం. ఈ ఈగో సాటిస్ఫై కావట్లా. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు స్వాగతం. ఎప్పుడులాగే ఈరోజు కూడా ఒక పవర్ఫుల్ గెస్ట్, ఒక రాజకీయాల పట్ల కంప్లీట్ అవగాహన ఉండి ఏ విషయంకైనా కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. వైఎస్ఆర్సీపీ తరపున మంచి లీడర్గా, స్పోక్స్ పర్సన్గా తనకంటూ ఒక మంచి పేరున్న వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్టూడియో. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? మేము 2014లో 67 గెలిచాం. 2019 వచ్చేటప్పుడు 151 గెలిచాం. తర్వాత జరిగినటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము ఎలక్షన్ సరిగ్గా చేసుకోలేక అది మా తప్పిదం. సో మిగిలిన అన్ని టీచర్స్ ఎలక్షన్స్ కానీ మీరు అన్నట్టుగా మున్సిపాలిటీలు, పంచాయతీలు మొత్తం క్లీన్ స్వీప్ చేసాం. మరి మీరే చెప్పండి ఎన్ని గెలుస్తాం? ఎందుకంటే 151 గెలిచిన తర్వాత కూడా మళ్ళీ గ్రామీణ స్థాయి నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలు, గ్రామీణ స్థాయి, మండల స్థాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్ని ఎన్నికల్లో స్వీప్ చేస్తూ వచ్చినప్పుడు రెండోది 175కి 175 సీట్లు సింగిల్గా పోటీ చేస్తూ మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతే మా ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నప్పుడు మేము 2019 ఎన్నికల్లో అడిగింది ఏంటి? మేము అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తాం అన్నాం. 24లో అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. మరి ఎంతకంటే ఎక్కువ రావాలిగా. బేసికల్గా మీరు చెప్పినట్టు మేనిఫెస్టోని అమలు చేసి వెళ్తున్నాం అంటున్నారు. బట్ అదే మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ కాలేదు కదా. దశల వారి మద్యపాన నిషేధం అన్నాం. మేనిఫెస్టోలో ఉంది క్లియర్గా, ఎక్కడ వెళ్ళేది కాదు. దశల వారి మద్యపాన నిషేధం అన్నాం. దాంట్లో భాగంగా 45,000 బెల్ట్ షాపులు ఉంటే ఫస్ట్ అధికారంగా ఆ బెల్ట్ షాపులన్నీ తీసి పడేయించాం. అదేవిధంగా వైన్స్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఎలా పడితే అలా ముబ్బడిగా ఎవరికి ఇన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తారని లిమిటెడ్గా మద్యం అందిస్తూ ఉన్నాం. సో మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది, బార్ల సంఖ్య తగ్గించాం. కొంత దాంట్లో సక్సెస్ అయ్యాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అన్నట్టుగా కొన్ని అమలుకు అడుగులు బండి ఉన్నాయి. పూర్తయినాయి, చాలా వరకు పూర్తయి ప్రతి సంవత్సరం నడుస్తూ ఉన్న పథకాలు కొన్ని అమలుకు అడుగులు పడినాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా మద్యపాన నిషేధం అది అమలుకు అడుగులు పడింది. కానీ ఒక విషయంలో దానికి మిగిలిన వాళ్ళ మద్దతు లేకపోవటం వల్ల కూడా, మిగిలిన వాళ్ళంటే ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు. ఎందుకంటే ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దు, ఇది మద్యం అనేది కుటుంబాల్లో చిచ్చు రేపుతుంది, సో ఈ మద్యం తాగొద్దని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మాకు అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో ఒక క్వార్టర్ బాటిల్ ఎవరో ఒకటి తీసుకొని వచ్చి తమ్ముడు అదిగో ఒక క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు చూడండి, మా తమ్ముడు ఇది తాగలేకపోతున్నాడు, సో మేము అధికారంలోకి వచ్చి దీని రేటు తగ్గిస్తాం, ఇంకా ఇస్తాం. ఇది ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్న మాట. అలానే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు గారు మేము చీప్ లిక్కర్ చీప్గా 50కి ఇస్తాం, 70కి ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు మేము ఈ మద్యపాన నిషేధం చేయలేం,
సో మేము దీన్ని కొనసాగిస్తాం. క్వాలిటీ మధ్యాహ్నం ఇస్తామని. క్వాలిటీ ఏంటి సార్? మద్యం ఆరోగ్యానికి హానికరం అయితే మళ్ళీ దాంట్లో క్వాలిటీ ఏంటి అంటే క్వాలిటీ లేకపోతే మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది తాగినాలు ఏదో అయిపోవాలిగా, జనసేనలు తాగినాలకు అయిపోవాలిగా, వైఎస్ఆర్సీపీ తాగినాలకు అయిపోవాలిగా, ఎవరన్నా ఎక్కడన్నా అయిందా? ఎందుకంటే ఒక దుష్ప్రచారం సార్. ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్న మ్యాన్సన్ హౌస్ ఏదో ఆంధ్రాలో కూడా అదే మ్యాన్సన్ హౌస్ ఉంటుంది. అసలు ఆంధ్రాలో అటువంటి బ్రాండ్స్ లేవు, అన్ని లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి, జగన్ బ్రాండ్స్ ఉన్నాయి అనేసి డిఫరెంట్ టాక్ నడుస్తుంది. మేము అధికారంలోకి వచ్చినాక ఏ కొత్త డిస్టిలరీని తేలేదు, ఏ కొత్త మీరన్న బ్రాండ్లో తేలేదు. మీరు అన్నట్టుగా బూమ్ అని ఏదైతే చెప్తున్నారో ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇది బేరా కంపెనీది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చాడు. గవర్నర్ రిజర్వ్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తీసుకొని వచ్చి మళ్ళీ రెన్యువల్ చేశాడు. ప్రెసిడెంట్ మెడల్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెచ్చి మళ్ళీ ఆయన దిగిపోయేటప్పటికి రెన్యువల్ చేశాడు. బాలకృష్ణ మీద అభిమానంతో మళ్ళీ బాలకృష్ణ కోపపడతాడేమో అని చెప్పి 999 లెజెండ్ విస్కీ అని తెచ్చాడు. మళ్ళీ పవర్ స్టార్ ఫీల్ అవుతాడని చెప్పి 999 పవర్ స్టార్ విస్కీ అని తెచ్చాడు. ఇవన్నీ మెయిన్ తేలా అండ్ అవన్నీ కొనసాగిస్తూ ఉన్నావు. ఆ రోజు మరి అవన్నీ చెత్త బ్రాండ్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తెచ్చారు? యాజ్ ఇట్ మనకు తెలిసిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మనకి క్లియర్ పిక్చర్ చూపించడం జరిగింది. ఆ విషయాన్ని ప్రజల్లోకి మీరు ఎందుకు గట్టిగా తీసుకెళ్ళలేకపోయారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చిన బ్రాండ్సే, మేము తేలేదు, ఆయనే చేసిన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు గట్టిగా ఒకటి ఏంటంటే అన్న, నిజం చెప్పేవాళ్ళు ఇక్కడ ఓన్లీ ఒక పార్టీగా ఉంది. అబద్ధాలు చెప్పేవాళ్ళు అవతల 10 మంది ఉన్నారు, 10 పార్టీలు ఉన్నాయి, 10 మీడియా సంస్థలు ఉన్నాయి, వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో అన్నప్పుడు నిజం ఏదైతే చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని మనకి ఏదైతే సామెత ఉందో, నిజం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏదో మాకు సంబంధించి సాక్షి మీడియా. కానీ అవతల 2 పత్రికలు, 3-4 మీడియా ఛానళ్ళు, ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అదేంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఇన్ని పార్టీలు మరి దుష్ప్రచారం చేస్తున్నప్పుడు తొందరగా అదే వెళ్ళిద్ది కదా. కాకపోతే ప్రజలకు వాస్తవం తెలుసు, ఏ ఊర్లో ఏం జరిగింది, నిజంగా అంతకుముందు ఉన్నాయా లేవా. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న బ్రాండ్లు ఇప్పుడు గవర్నర్ రిజర్వ్ నేను చూపిస్తా తెలంగాణలో లిక్కర్ మార్ట్కి వెళ్తే, ఇదే ప్రెసిడెంట్ మెడల్ నేను తెలంగాణలో లిక్కర్ మార్ట్లో చూపిస్తా. అన్ని రాష్ట్రాల్లో ఉండే బ్రాండ్లు ఏపీలో కూడా ఉన్నాయి సార్. నాకు అర్థం కాలే అసలు ఈ బ్రాండ్లు ఈ మందు గురించి గొడవ ఏంది సార్? ఎవడన్నా మద్యం ఆరోగ్యానికి హానికరం తాగొద్దని చెప్పాలి. నాకు అదే అర్థం కాదు. అంత సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు మేము ఇస్తాం బ్రదర్, క్వాలిటీ ఇస్తాం, మేము మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో చేయలేదన్నారు కదా, మీరు వస్తే చేస్తారా? అది హైలీ ఇంపాసిబుల్. ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తారని చెప్పి మేము దశల వారికి చేస్తా అన్నాం. దాంట్లో చాలా వరకు 5 years సార్, 5 years సార్ మేము చాలా వరకు దాంట్లో సక్సెస్ అయ్యాం. ఏదైతే తాగేవారి సంఖ్య తగ్గించగలిగాం, ఏదైతే తాగేవారి క్వాంటిటీ, ఏదైతే మద్యం కేసులు తగ్గించగలిగాం, బీర్లు కేసులు రేట్లు పెంచడం వల్ల, రేట్లు కొంత పెరగటం వల్ల అవ్వచ్చు. మీరు అన్నట్టుగా ఏంటంటే దాన్ని మేము లిమిటెడ్గా అందిస్తున్నాం. ఇప్పుడు మీరు వెళ్ళి 10 బాటిల్ కావాలంటే ఇప్పుడు ఏపీలో ఎవరు, ఓకే మీరు వెళ్ళి వైన్ షాప్లో నాకు 10 బాటిల్ ఇవ్వమంటే మీకు ఎవరు, దానికి లిమిట్ పెట్టాం. ఓకే, ఒకరికి ఒక బాటిలే. సో లిమిట్ మళ్ళీ మీరు 4 తాగేవాలంటే 4 వెళ్ళి తెచ్చుకోవాల్సింది షాప్కి. ఓకే, సో అలా లిమిటెడ్ పెట్టాం. సాయంత్రం పూట టైమింగ్ తగ్గించున్నాం. రెండోది ఏంటి, రెండో అంశం వచ్చేటప్పటికి ఆ పక్కన అంతకుముందు ఏంది తాగి ఓగటానికి మంచి టీవీలు పెట్టి పర్మిట్ రూమ్ లాగా మంచి కూలింగ్ వాటర్ పెట్టి కూలర్లు పెట్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. వాడు తాగితే ఇంటికి వెళ్ళి తాగాలి, రోడ్డు మీద అది పట్టుకుంటారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకెటువంటి మార్పులు ఉండొచ్చు దీంట్లో? ఇప్పుడు ఎట్లా అప్గ్రేడ్ చేస్తా దాన్ని, ఎట్లా ఇది ఇట్లా చేసాం, ఇంకొంత తగ్గించడం సంఖ్య, సో దాన్ని చేసుకుంటే అలా. ఇక్కడ ఏంటంటే సార్, ఒక మద్యపానం అనేటటువంటి అంశంలో నేను ఇందాక అన్నందుకనే ఇది ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు, ఆ యజ్ఞానికి భగ్నం కలిగిస్తున్నప్పుడు కొంత లేట్ అయినమాట వాస్తవం. సో అదే కానీ మేము ఏ విధంగా చిత్తశుద్ధితో ఉన్నామో వాళ్ళు కూడా అదే చిత్తశుద్ధితో ఉండి, ఎస్ తాగొద్దు తెలుగు తమ్ముళ్ళు, తాగొద్దు జన సైనికులు, తాగద్దు మీరు ఎవరని చెప్పి బీజేపీ వాళ్ళని మీరందరూ చెప్పుంటే అప్పుడు మీకు అన్నట్టుగా అరే మన నాయకుడు తాగొద్దని పిలుపునిస్తున్నాడు రా అంటే తాగడం కొంతమంది మానేస్తారు కదా. మన నాయకుడు తాగండి, మళ్ళీ మేము వస్తాం, మళ్ళీ ఇస్తాం, ఇంకా ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. చాలా బ్యాడ్ అసలు అటువంటి స్టేట్మెంట్స్ అనేవి. అట్లా మీరు అన్నట్టుగా మేనిఫెస్టోలో కొన్ని అమలుకు అడుగుబడి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇళ్ల పట్టాలు ఉంది, మేము 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అన్నమాట వాస్తవం. కానీ ఆ 25 లక్షలు 31 లక్షలు అయినాయి. కోర్టులకు వెళ్ళారు. మేము మేనిఫెస్టోలో పెట్టింది 24 లక్షల మందికి ఇస్తామని పెట్టాం. సో దాన్ని 31 లక్షలు అయింది. మళ్ళీ కోర్టులకు వెళ్ళారు, ఆపారు. దాంట్లో ఇళ్ల నిర్మాణం దాదాపుగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా అవ్వాల్సింది ఉంది, ఎందుకంటే మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ ఇవన్నీ వచ్చినప్పుడు. సో ఇవి అమలుకు అడుగులు పడినాయి. అంటే ఆల్మోస్ట్ మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం దాంట్లో. సో అందుకని వాళ్ళకి ఇళ్ల పట్టా వచ్చింది, ఇళ్ల నిర్మాణం జరుగుతుంది, కొన్ని పూర్తయినాయి, వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కదా.
సో మీరు ఇచ్చిన దాంట్లో ఇది చేయలేదు, ఎంతవరకే వచ్చింది. ఇప్పుడు సిపిఎస్ రద్దు అన్నారు సార్. అవునండి. సిపిఎస్ రద్దు చేసాం మేము. అవును. కాబట్టి దాని ప్లేస్లో జీపీఎస్ తెచ్చాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బదులు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తెచ్చాం. ఉద్యోగ సంఘాలన్నీ యాక్సెప్ట్ చేసినాయి, వారి అనుమతితోనే తీసుకువచ్చాం. మధ్యలో వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది తెలుగుదేశం జనసేనకి ఎందుకు వస్తుంది? సో మీరు సిపిఎస్ రద్దు చేయలేదు అంటాడు. వరే రద్దు చేసాం ఆల్రెడీ, సిపిఎస్ రద్దు అయిపోయింది, దాని ప్లేస్లో ఓపీఎస్ ప్లేస్లో జీపీఎస్ వచ్చింది. ఇది లాంగ్ రన్ రాష్ట్ర భవిష్యత్తుని, ఉద్యోగస్తుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమం. మేము కూడా ఇప్పుడు ఇచ్చి ఓపీఎస్కి మారిస్తే రేపొద్దున నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వం ఇబ్బంది పడిపోద్ది. సో మళ్ళీ వచ్చినా మేము ఇబ్బంది పడాలి, లేకపోతే మీరు వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటటువంటి మెంటాలిటీ మాది కాదు అని క్లారిటీగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదో టెంపరీగా డెసిషన్ తీసుకొని ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేస్తే చాలు అని అంటానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది 5 ఏళ్ళకి వచ్చిపోవటానికి అనుకుంటున్నారు. దిక్కలాళ్ళు 30 ఏళ్ల పాటు ఉండటానికి వచ్చాం. 30 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి వచ్చాం. ఏదో వచ్చామా 5 ఏళ్ళకి పోయాం అంటానికి రాలా. మేము రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. 24లో గెలుస్తాం, 29లో కూడా గెలుస్తాం. అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో వస్తా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం 175 గెలవడానికి. 24-29 కన్నా పోలవరం క్లియర్ 26 కల్లా కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే పోలవరంలో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి కక్కుర్తికి చేసినటువంటి ఏదైతే ఆ పనులకి ఇప్పటికీ పోలవరం పూర్తి కావట్లేదు. ఎందుకంటే ఒక 2 నిమిషాలు దాన్ని డెప్త్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పాలి. ప్రజలకి ఆ ప్రాజెక్ట్ చూసి ఆ పూర్తిగా దాని మీద అవగాహన వస్తే తప్ప తెలియదు. ఎందుకంటే నాకు మొత్తం ఐడియా లేదు. నేను పోలవరం వెళ్ళి చూసినాక ఒరే ప్రాజెక్ట్ ఇలా ఉంటుందా, ఎందుకంటే జనరల్ ప్రాజెక్ట్ చూసాం మనం, నాగార్జున సాగర్ చూసుంటాం, శ్రీశైలం చూసుంటాం. ఇదేంటి అదే ప్రాజెక్టు, అక్కడే గేట్లు, అదే డ్యాము. ఇక్కడికి అట్లా కాదు. గోదావరి నదిని దాదాపుగా 8 కిలోమీటర్ల పక్కకి ఇలా మళ్లించి అక్కడ స్పిల్వే నిర్మాణం చేపట్టారు. ఆ స్పిల్వే నిర్మాణం కూడా మేము వచ్చిన తర్వాత పూర్తయింది, అన్ని గేట్లు పెట్టి. ఏదైతే మళ్లించినటువంటి ఆ గోదావరి నదికి అక్కడ స్పిల్వే కట్టారు కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో మెయిన్ డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టడానికి ఆ వాటర్ని ఆపాలి అని అంటే, ఆ మళ్లించాలంటే ముందు ఎగువ కాపర్ డ్యామ్ కట్టాలి. మళ్ళీ కింద వాటర్ మళ్ళీ ఇటు రాకుండా ఉండాలంటే దిగువ కాపర్ డ్యామ్ కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఎగువ కాపర్ డ్యామ్ బాగా హైట్కి కాకుండా కొంత హైట్ తక్కువ కట్టి మధ్యలో గ్యాప్స్ పెట్టడం వల్ల గోదావరి ఫోర్స్గా వాటర్ వచ్చినప్పుడు ఆ గ్యాపుల్లో నుంచి వచ్చి డ్యాముని డైరెక్ట్గా వాటర్ ఢీకొనటం వల్ల, అదేవిధంగా వెనక నుంచి మళ్ళీ వాటర్ వచ్చి అసలు దిగువ కాపర్ డ్యామ్ కట్ల, మళ్ళీ బ్యాక్ వాటర్ ఇటు మన స్పిల్వేకి పెట్టాం కదా, ఇటు ఈ పైనుంచి వచ్చే వాటర్ ఎగువ కాపర్ డ్యామ్ నుంచి, ఈ పక్క నుంచి మళ్ళించిన వాటర్ దిగువ కాపర్ డ్యామ్ మళ్ళీ వెనక్కి వచ్చి రెండు బలంగా అయితే గొద్దటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని తెలుసుకొని ఎంత దెబ్బతింది అసలు దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలా, కొత్త చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. మొత్తం హైడ్రాలిక్ కార్పొరేషన్ వాళ్ళందరూ వచ్చి మొత్తం ఎడిట్ చేసి ఇవన్నీ తెలియకుండా పోలవరం 72% కంప్లీట్ చేసాం. ఎట్లా 72% కంప్లీట్ అయిద్దండి? మరి ఎలా సార్? మరి చంద్రబాబు నాయుడు గారు సార్ పోలవరం 55,000 కోట్లు ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది 20,000 కోట్లు, 50% కూడా రాలా. 72% ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అయిందని చెబుతారు. మరి ఎలా కంప్లీట్ అయిందని గత ఎన్నికల ముందు బస్సులు పెట్టి చంద్రబాబు నాయుడు జేము చంద్రన్న అదే కదా, అందుకనే కదా ఇప్పుడు జేము పోయి గెట్అవుట్ చంద్రబాబు అని అందుకని ఇచ్చింది. సార్ ఎవడన్నప్పుడు మీరు ఇక్కడ కట్టారు ఏది తీగల వంతెన, ఏది మన ఇనార్బిట్ దుర్గం చెరువు దగ్గర, ఏమన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా కడుతున్నాం అని చెప్పి ఏమన్నా బస్సులు వేసుకొని రమ్మందా తెలంగాణలో ఉన్న ప్రజల్ని? కట్టినాక వాళ్ళే వచ్చి ఫోటోలు దిగుతున్నారా? కట్టిన తర్వాత వచ్చి మరి ఎవడైనా కట్టినాక దిగుతారు. కానీ నేను ఇట్లా కడుతున్నా దానికి పోలవరం విహారయాత్ర పేరుతో 400 కోట్లు వృధా చేశాను. బస్సులు మా ఊరు నుంచి కూడా చాలా మంది పోలవరం విహారయాత్రల పేరుతో దేవిని నోమా కాన్స్టిట్యున్సీ నుంచి 1,00,000 మందిని తీసుకెళ్లారు అని చెప్పి రికార్డులో చూపించి ఏదే ఆర్టీసీ బస్సులో తీసుకెళ్ళాం. వాళ్ళకి పొద్దున్నే మీల్స్ కింద, అదే బ్రేక్ఫాస్ట్ కింద, మీల్స్ కింద, సాయంత్రం డిన్నర్ కింద అని చెప్పి ఒక మనిషి కింద అని చెప్పి చూపించి అఫీషియల్గా పోలవరం విహారయాత్రలు ఖర్చులే 400 కోట్లు. మరి ఏందండి వీళ్ళు ఇంతసేపు దుబారా చేసి పోలవరం లేట్ అయింది అంటాడు. అరే పోలవరం ఎందుకు లేట్ అయింది? ఇందుకే లేట్ అయింది. పోలవరం అనేది ఒకటే కాదు, అది నార్మల్ ప్రాజెక్ట్ అనుకోండి. మీకు అది చెప్పాను కదా, ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, మధ్యలో అసలు మెయిన్ డ్యామే ఇంకా కట్టలేదు కదా, కట్టకుండా పోలవరం కంప్లీట్ అయింది అంటున్నారు. ఈ విషయాలు ఎందుకు మరి ప్రజలకి క్లియర్గా మీరు సార్ చెప్పాను కదా, వెళ్ళి చూస్తే అది అర్థమవుతుంది. నేను అన్నా ఇందాక చెప్పాను కదా, నిజం ఒక పక్క ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సింగిల్గా ఒంటరిగా ఉంది. అబద్ధంగా 10 పార్టీలు 10 మీడియా సంస్థలు అటు ఉన్నాయి. ఫోర్స్గా అబద్ధం వెళ్ళిద్ది కదా. అబద్ధం చెప్పేవాడు ఒక్కడు లేడు, 100 మంది ఉన్నారు అక్కడ. బట్ నిజం కొద్దిగా లేట్కి వెళ్ళిద్ది, బట్ నిజం ఎప్పుడు గెలిచిద్ది, ఇది ఆబ్వియస్లీ. బేసికల్గా ఇదే విధంగా ఇంకో టాపిక్ తీసుకుందాం సార్. మన వైజాగ్ సిటీని డ్రగ్స్ సిటీగా చేశారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటి
వాదన ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజల్లో కానీ బలంగా వెళ్తుంది. దానికి కారణం ఏంటంటారు? రీసెంట్గా కూడా కొన్ని 25,000 టన్స్ ఏదో కొకేన్ దొరికింది, దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తున్నారు, మొత్తం గంజా ఎస్టేట్గా చేశారు. ఇటువంటి అభియోగాలు కానీ ఇటువంటి వార్తలు ఎలా వస్తున్నాయి? వైజాగ్ సిటీని డ్రగ్ సిటీ అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ ఒక సమాధానం చెప్పాలి. గీతం యూనివర్సిటీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అవుతున్నారు. అవును. అంటే వాళ్ళ పిల్లలందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారా? పిల్లలు తీసుకుంటున్నారని కాదు కదా. మరి ఎట్లా డ్రగ్ సిటీగా అయిందంటారు? అక్కడ నుంచి వేరే స్టేట్స్ కూడా డ్రగ్స్ వెళ్తున్నాయని కదా సార్. ఇప్పుడు ఒరిస్సా నుంచి తెలంగాణ రావాలి అని అంటే వయా బోర్డర్ ఆంధ్ర నుంచి రావాలి. అవును సార్. ఒరిస్సా నుంచి తెలంగాణకు వస్తుంటే ఆంధ్రాలో పట్టుకున్నారు దాన్ని. ఓకే. పట్టుకున్న దానికి మనం అప్రిషియేట్ చేయాలా? ఆంధ్రాలో డ్రగ్ దొరికిందనే మనం వేరే విధంగా మాట్లాడాలా? ఓకే, అప్రిషియేట్ చేయాలి నిజంగానే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటప్పుడు సార్ ఎక్కడికక్కడ పట్టుకుంటుంటే మనం దాంట్లో సక్సెస్ అయినట్టు. ఓకే. పట్టుకోకుండా వెచ్చలవిడిగా వదిలేసి ఉగాది రోజు వెళ్ళి పబ్బుల్లోకి వెళ్ళేవాళ్ళు, లేదంటే మీరు అన్నట్టుగా సినిమా హీరోలకు సంబంధించో వాళ్ళందరూ ఏదో ఈ పబ్బులు వీటి అంశాలు వచ్చినప్పుడు మరి ఇక్కడ కూడా అప్పుడు డ్రగ్ సిటీ అనాలిగా హైదరాబాద్ని? అంటే తప్పు కదా. ఎవడో ఒకరిలో తీసుకుంటే దాన్ని అంటారా? 2 పోర్టులోకి వచ్చింది అన్నారు. గుజరాత్లోని ముంద్రా పోర్టుకి సంవత్సరానికి ఇట్లాంటి 50-60 ఇన్సిడెంట్లు ఉంటాయి సంవత్సరానికి. మరి నరేంద్ర మోడీ డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నాడు అంటారా? అంటే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వస్తుంది? విదేశాల నుంచి వచ్చేటప్పుడు సముద్ర తీర ప్రాంతానికి వస్తుంది. అక్కడ పట్టుకున్నందుకు అప్రిషియేట్ చేయట్లా వీళ్ళు. పట్టుకొని దాన్ని ఎక్కడికక్కడ నిరోధిస్తున్నందుకు అప్రిషియేట్ చేయట్లా. గంజాయి సాగును నియంత్రించే దాంట్లో ఏపీ నెంబర్ 1 అని చెప్పి కేంద్రం ఇచ్చింది. నియంత్రణ చేయడంలో మొత్తం స్మాష్ చేసి పడేశారు ఆపరేషన్ పరివర్తన అని. అమ్మో ఇంత పట్టుకున్నారా? ఇది డ్రగ్ సిటీ, గంజాయి సిటీ అంటారు వీళ్ళు. బేసిక్గా మీరు చెప్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. డ్రగ్స్ ఎక్కడ పట్టుకున్నప్పుడే వార్తలు వస్తున్నాయి, అది కూడా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలా డ్రగ్స్ దొరుకుతున్నాయి, అంతే కదా సార్. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మనం ఉన్నాం సార్. ఇప్పుడు ఒక చోట ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మనం ఇన్సిడెంట్ జరగకుండా దాన్ని కాపాడగలిగితే మనం అప్రిషియేట్ చేయాలి. అమ్మో ఆ ఇన్సిడెంట్ అక్కడ జరగబోతుంది, సో మీరు ఇక్కడ పట్టుకున్నారు, ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఇదంతా సిటీ ఆ విధంగా అయిపోయిందంటే ఎట్లా? డ్రగ్స్ని అక్కడక్కడ పట్టుకుంటున్నారు. తాగొద్దు, ఇట్లాంటివన్నీ చేయొద్దని చెబుతున్నాం మనం. సో మేజర్గా వీళ్ళ టార్గెట్ ఏముంటుంది? కాలేజెస్ టార్గెట్ ఉంటుంది. ఈ డ్రగ్స్ వాటికి కాలేజీ యూత్ని టార్గెట్ చేస్తారు. మరి మేజర్గా గీతం యూనివర్సిటీలోనే కదా ఎక్కువ మంది పిల్లలు ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ అండ్ గీతం యూనివర్సిటీ తెలుగుదేశం వాళ్ళే కదా. అంటే మరి మీరు మీ పిల్లల్ని ఆ విధంగా డ్రగ్ సిటీగా మాట్లాడతారా? అంటే రాజకీయంగా వాళ్ళు మాట్లాడినప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇదే గంజాయి ఎక్కువ ఉంది అని చెప్పి దాన్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పి గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉండి చెప్పాడు. గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు. కానీ మేము అక్కడికక్కడ పట్టుకొని దాన్ని నియంత్రిస్తూ ఉన్నాం. సో ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు దుష్ప్రచారం. ఇవాళ ఒకటి తీసుకొని వస్తారు, రేపొద్దున ఇంకోటి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి రాష్ట్రం అడుక్కుదింది అని చెప్పి చూపించాలనే ప్రక్రియ. మొన్నటిదా మేము సంక్షేమ పథకాలు ఇస్తే అరే పేదవాడిని సోమరిపోతులు చేస్తారా, ఎందుకు ఇన్ని పంచుతున్నారా అన్నారు. ఇప్పుడు నేను అంతకంటే 4 ఇంతలు ఇస్తానంటాడు చంద్రబాబు. ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోయింది అన్నాడు మొన్నటిదాకా అన్నాడు. ఇప్పుడు ఏమో సింగపూర్ అయిద్దా? అంతకంటే ఎక్కువ ఇస్తే సింగపూర్ ఆయనే చేస్తా అన్నారు కదా. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలే? 14 ఏళ్ళు ఎందుకు చేయలే? ఏ నగరాన్ని సింగపూర్గా? మన నగరాలు మన గొప్పతనం ఉంది. మళ్ళీ సింగపూర్తో కంపేర్ చేసి మనం ఉన్న నగరాల కీర్తిని డౌన్ చేయాల్సిన పని లేదు. సో ఆయన ఏ ఊరు వెళ్తే అది చేస్తానంటాడు. ఆయన బుద్ధి పుట్టినప్పుడు బుద్ధి పుట్టిన మాటలు మాట్లాడతాడు. మనం అయితే మాట్లాడలేం కదా అట్లా. ఇప్పుడు మనకి రాజధాని అంటూ లేదు సార్. అంటే మనకి రాబోయే 5 సంవత్సరాల్లో ఏమన్నా రాజధాని ఆంధ్రాకి ఉండే అవకాశం ఉంటుందా? జగన్ గారు దానిపైన ఏమన్నా చెప్పగలరా? రాజధాని ఉంది. రాష్ట్ర విభజన జరిగినాక 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. రేపు జూన్ దాకా అది ఉమ్మడి రాజధానిగా ఉంది. తర్వాత మనం కొత్త రాజధాని నిర్మించుకోవాలి. ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది విజయవాడ కేంద్రంగా, విజయవాడ చుట్టుపక్కల రాజధాని. చాలా తేడా ఉంది వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి. అప్పుడు అసెంబ్లీలో సెప్టెంబర్ 4, 2014 హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి డైరెక్ట్గా ప్రకటన చేస్తే అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ చర్చ జరగకుండా ప్రకటన ఎవరు చేస్తారంటే ఆల్రెడీ విజయవాడ కేంద్రంగా రాజధాని అని అనౌన్స్ చేశారు. చేసినప్పుడు మేము యాక్సెప్ట్ చేసిన మాట వాస్తవం చేశారు. బట్ డిసెంబర్ వచ్చేటప్పటికి 29 గ్రామాల రాజధాని అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను శంకుస్థాపన కూడా రానని చెప్పి ఒక లేఖ కూడా రాశారు. ఇది రియల్ ఎస్టేట్ రాజధాని నేను రానని చెప్పి అన్నారు. సో దీనికి డిఫరెన్స్ ఎట్లా అంటే అర్థమయ్యే పీపుల్కి, తెలంగాణలో ఉండి అర్థమయ్యే వాళ్ళకి హైదరాబాద్ రాజధాని అనుకొని హైదరాబాద్ నుంచి తీసేసి వికారాబాద్లో పెడితే ఎంత దూరం ఉందో సేమ్ అమరావతి రాజధాని విజయవాడకి అదే. విజయవాడ అన్నప్పుడు యాక్సెప్ట్ చేసాం. అదే మీరు అన్నట్టు విజయవాడ గుంటూరుని రెండింటిని కలిపేసి క్లబ్ చేసి ఒక పెద్ద నగరంగా చేస్తానంటే డెఫినెట్లీ
యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ మీరేం చేశారు, కొత్త నగరాన్ని కడదాం, అమరావతి అనే నగరాన్ని నిర్మిద్దాం, దాంట్లో 9 నవనగరాలను కట్టాలి అని చెప్పి 30,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములను లాక్కొని ఆ రోజు మేము ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకించాం. సో వచ్చిన తర్వాత మేము కూడా అమరావతిని డెవలప్ చేయాలి రాజధాని అనేది మేము ఎన్నికలప్పుడు కూడా చెప్పాం, దానికి మేము కట్టుబడే ఉన్నాం. కానీ వచ్చిన తర్వాత మేము 6 months పాటు అధికారంలో రాగానే బోస్టన్ కన్సల్టింగ్, జిఎన్ రావు కమిటీ, మంత్రివర్గ సంఘం అన్నీ వేసి చూసిన తర్వాత కొత్త రాజధాని అనేది ఒక నగరాన్ని నిర్మించడం అనేది ప్రపంచంలోనే పాజిబుల్ కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. ఉన్న నగరాన్ని పెద్దది చేసుకోవటం ఈజీ, ఇది అంతే తప్ప పల్లెటూర్లన్నీ కలిసి అది మున్సిపాలిటీ అయ్యి, అది కార్పొరేషన్ అయ్యి, అది పెద్ద నగరం అయ్యేది పాజిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. అలా అని అమరావతిలో రాజధాని అనుకున్నారు కాబట్టి ఇక్కడ అసెంబ్లీ నుంచి ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ చేసేసి దాన్ని అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా చేసి దాన్ని డెవలప్ చేయాలనే దాంట్లో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. సో ఉన్నటువంటిది ఆప్షన్ ఏంటి రాజధానికి, మన భారతదేశంలో అన్ని రాజధానులను మీరు కంపేర్ చేస్తే పెద్ద నగరం మెట్రోపాలిటన్ నగరం. మన పక్కన బెంగళూరు, ఆ బెంగళూరు ధీటుగా అమరావతి ఎప్పుడైనా అయిద్దా? ఊహల కన్నా ఎన్ని నాకు పిల్లలు పుట్టినాక పిల్లలకు మళ్ళీ పిల్లలు పుట్టినాక అయ్యే దానికోసం ఎంత ఖర్చు అయ్యింది? 30 years 40 years మినిమం పడుతుంది. మరి అమరావతి దానికోసం అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన పని ఏంటి? ఉన్నది కదా ఆల్రెడీ మనకు విశాఖపట్నం బిగ్గెస్ట్ సిటీ, ఇండియాలోనే టాప్ 10 సిటీలో ఒకటి, హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరం, పక్కన కోల్కతా కంటే ఇంకా బ్రహ్మాండమైన నగరం, చెన్నై కంటే డబల్ బ్రహ్మాండమైన నగరం, రోడ్డు మార్గం ఉంది, రైల్వే మార్గం ఉంది, జల మార్గం ఉంది, వాయు మార్గం ఉంది, అన్ని రకాల పీపుల్ అక్కడ, అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ నివసిస్తున్నటువంటి నగరం. ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, విజయనగరం ఆల్మోస్ట్ విశాఖపట్నం కలిసి పెద్ద నగరం అయిపోద్ది. అదే మా ప్లాన్ అది. అలానే అన్నీ ఒకే చోట పెట్టడం వల్ల హైదరాబాద్ నుంచి తరిమేసామని మనమే చెప్పాం కదా. అలా కనుక అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒక చోట, అదేవిధంగా హైకోర్టు ఒక చోట మార్చాలనుకున్నాం. దానికి న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుపడ్డారు ఈ దుర్మార్గులు. 4.5 ఏళ్ళగా న్యాయస్థానాల్లో ఉంది. మేము డెసిషన్ తీసుకుంది డిసెంబర్ 2019. మరి ఫ్యూచర్లో ఏ ఛాన్స్ ఉంది సార్? ఎన్నాళ్ళని న్యాయస్థానాలు ఆపగలుగుతారు? అయితే ఇంకో 5-6 నెలలు ఆపగలుగుతారు. అయినా రేపు గెలవగానే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ షిఫ్ట్ అయిపోతారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది. రేపొద్దున అవునన్నా కాదన్నా వైజాగ్ రాజధాని అయిపోయినట్లెక్కే. అందుకని ఆల్రెడీ సీఎం ఆఫీసు అన్నీ కూడా ఆల్రెడీ కట్టేసి ఉన్నారు. అక్కడ సీఎం గారి హౌస్, సీఎం క్యాంప్ ఆఫీసు అన్ని కూడా రెడీ కట్టేసారు. అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. అని నాకు అర్థం కాలే, కొండల మీద తవ్వకుండా ఎట్ట కడతారు? గుండు కొట్టారు చాలా ఉన్నాయి కదా, దాన్ని కొండను తొలిసి కడతాం ఎందుకని కదా వాళ్ళు. అవునా? రామోజీ ఫిల్మ్ సిటీ గుండు కొట్టకుండా విగ్గి పెట్టి కట్టాడు రామోజీరావు. రామానాయుడు స్టూడియో ఆడ కట్టారు. ఇప్పుడు మనం అన్న ఇప్పుడు హైదరాబాద్లో బంజారాయిల్, జూబ్లీహిల్స్ ఇవన్నీ మనకి కొండలే కదా. కొండలు అన్ని కొండలే కదా. మరి బిల్డింగ్లు ఆడ కడతారు? అయినా కొండ మీద ఆల్రెడీ అంతకుముందు కట్టిన బిల్డింగ్ గుండు కొట్టకుండా కట్టారా? ఎక్కడైనా కొట్టాల్సింది. అంతకుముందు హరిత రిసార్ట్స్ ఉందన్న, దాన్ని పడగొట్టి కొత్తది కట్టారు అంతే. దాన్ని ఏదో గుండు కొట్టారు. అరే ఒకసారి చూడండి, రిషికొండ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి వచ్చి చూస్తే అర్థమైంది. మన దాకా మీకు వీడియోలు కూడా వచ్చి ఉంటాయి కదా నెట్లో. సో బిల్డింగ్ కడితే అంటే అదేదో నాశనం అయిపోద్దంట. ఇప్పుడు అసలు మాట్లాడటానికైనా అర్థం ఉండాలి కదా. ఒక పర్యాటక ప్రాంతంగా ఉన్న దాంట్లో ముఖ్యమంత్రి గారికి సేఫ్టీగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. సో ఆ ప్రాంతం చూసుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేనటువంటి దగ్గర కొంత ఇవన్నీ అట్మాస్ఫియర్ అన్నీ ఉండే దగ్గర చూసుకొని కడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రికి కార్యాలయం. సో అట్లా అనుకుంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంత నివాసాన్ని వాడుతున్నారు ఈరోజు తాడేపల్లిలో. ఎందుకంటే ఆ రోజు మేము పార్టీ ఆఫీసు, ఇల్లు అన్నట్టు పక్కపక్కన తీసుకుంటే సీఎంఓని దానికే వాడుతున్నారు ఈరోజు. సో దాన్ని మళ్ళీ మాట్లాడరు. సో వాళ్ళు ఏ విధమైన దుష్ప్రచారమైనా చేస్తారు. ఈరోజు వైజాగ్ సిటీలో 5 years బ్యాక్ ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు ఎలా ఉందో వైజాగ్ పబ్లిక్ని అడగండి, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. నేను చెప్పింది కరెక్టో కదా అప్పుడు మీకే అర్థమవుతుంది. షూర్ సార్. బట్ ఇప్పుడు వరకు వైసీపీ తరఫున మీ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది సార్ అన్ని విషయాలు. మరి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు అంత గట్టిగా ఉండలేదు మీ పార్టీ? అంటే గట్టిగా లేరని అనుకుంటున్నారు. ఇక్కడ గట్టిగా ఉండటం అంటే 2 రకాల అంశం. తిడితేనే గట్టిగా ఉందని అంటే అది కాదంట నేను. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది మీరు ఈరోజు మీ క్వశ్చన్ రూపంలో ఈరోజు 10 ఏళ్ల తర్వాత కూడా మీరు అడిగారంటే అది లైవ్లో ఉండబట్టి అడిగారు. అదే లైవ్లో లేకుండా ఇది ముగిసిపోయిన అధ్యాయం, ప్రత్యేక హోదా అంటే మేము పిల్లల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతా, ప్రత్యేక హోదా అది ఒక పాచిపోయిన లడ్లు, ప్రత్యేక హోదా వద్దు, అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని మాట్లాడి యూటర్న్లు తిరిగిన వాళ్ళని మళ్ళీ యూటర్న్ తిప్పించి ప్రత్యేక హోదానే కావాలని చెప్పి ఈ రోజుకి లైవ్లో ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారే కదా.
రెండు మనకు మెజారిటీ సీట్లు ఉంచటం వేరు, అది అవుతుందా కాదా అని చెప్పడం వేరు. ఆంధ్రప్రదేశ్ అనేది ఇబ్బందులతో విడిపోయినటువంటి రాష్ట్రం. దాన్ని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దాన్ని సెటరేట్ చేయాల్సిన దాంట్లో మనకు 100 అంశాలు రావాలనుకోండి. 100లో ఒకటి ప్రత్యేక హోదా, మిగిలిని ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రెవెన్యూ లోటు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఈ విభజన షెడ్యూల్లో పెట్టినటువంటి ఆస్తులు, ఇవన్నీ రకరకాలుగా మనకు 100 అంశాలు ఉంటే ఒక్క ప్రత్యేక హోదానే పట్టుకొని మోడీని అమిత్ షాని తిడుతా వెళ్తే ఈ 99 ఆగిపోతుంది కదా. ఓకే, ఈరోజు 15 రాష్ట్రాలు ట్రై చేస్తే బల్క్ పార్టీ ఏపీ సాధించుకోగలిగింది. దేశంలో 7 పారిశ్రామిక కారిడార్లు వస్తే 3 ఏపీ తెచ్చుకోగలిగింది. సో ఈరోజు కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయవల్ల చంద్రబాబు నాయుడు వాళ్ళు మంత్రివర్గంలో ఉండి తెచ్చుకోలేని రెవెన్యూ లోటుని 10,000 కోట్లు మేము తీసుకురాగలిగాం. పోలవరానికి ఏకబిక్కినగా 17,000 కోట్లు ఆమోదం తెలుపుకోగలిగాం, ఇంకా రాకపోయినా తెలిపించుకోగలిగాం. సో ఇవన్నీ ఆ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండబట్టే అయింది. లేదు నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇస్తావా మోడీ, లేదంటే మేము పెళ్ళాన్ని తిడతా, నువ్వు పెళ్ళాన్ని తీసుకోలేనాడు, ప్రత్యేక హోదా ఏమెత్తావు, ఇవన్నీ కూడా మేము కూడా మాట్లాడాము అనుకోండి, చంద్రబాబు నాయుడుకి మాకు తేడా ఏముంటుంది? సో మేము సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే నీతి ఆయోగ్ మీటింగుల్లో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, స్వయంగా విశాఖపట్నం వచ్చినప్పుడు, భీమవరం వచ్చినప్పుడు బహిరంగ సభల్లో కావచ్చు, మాకు మీతో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవు, ఉండవు కూడా, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మీరంటే మాకు గౌరవం ఉంది, ఇదిగో మా రాష్ట్రానికి ఎన్ని పెండింగ్ ఉంది ఇవ్వండి అని చెప్పి బహిరంగానే అడుగుతున్నాం. కాకపోతే దీన్ని గట్టిగా అడగలేదు అని అంటే, గట్టిగా అంటే ఆ వర్షాలు అడగలేం, ఒక్కొక్కరు ఒక వర్షం. మేము సానుకూలంగా తెచ్చుకోవాలనుకునేటటువంటి వర్షన్, ఇక్కడ పాజిటివ్ వర్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవతల నెగిటివ్ వర్షన్ తంతా రాళ్ళేస్తా, అమిత్ షా వస్తే ఇస్తావా, లేకపోతే 40,000 వదులుతా, నువ్వెంత మోడీ, నువ్వు నీ స్థాయి ఏంది, ఉన్నారు కదా సార్, మరి వాళ్ళకి ఇప్పుడు సార్ బీజేపీ వాళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళకి సిగ్గు లేదు, జనసేనకి అసలు అంతకంటే లేదు. ఇంకా ముగ్గురు కలిస్తే సిగ్గులే, 4 ముగ్గురు కలిస్తే ఉపయోగం ఉంది. దాంట్లో ఎవడన్నా మంచివాడు వెళ్తుంటే ఒకడన్నా, ఇప్పుడు అమ్మనా బూతులు తిట్టాడు కదా ఇదే మోడీని, వాళ్ళు కూడా తిట్టారు కదా చంద్రబాబుని, 40,000 వదులుతారు సహా మొత్తం అసెంబ్లీలోనే నా రక్తం ఏదంటే ఉడికిపోతున్నా మరిగిపోతుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మరిగి మొత్తం పోయిందా రక్తం? ఇప్పుడు ఎట్ట గెలిచారు? ఇదే పవన్ కళ్యాణ్ని రకరకాలుగా మాట్లాడారు వాళ్ళే, తల్లిని తిట్టించాడు అన్నారు. మరి తల్లిని తిట్టించిన వాళ్ళతో సిగ్గు లేకుండా వీళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది ఆ గీత నేను దాటని కూడా స్టేట్మెంట్ చేశారు ఒకసారి. ఆయన మొన్నటిదా శాచించే స్థాయిలో ఉన్నా అన్నాడు, ఇప్పుడేమో యాచించే స్థాయికి వెళ్ళిపోయి 24 గాయత్రి మంత్రం అన్నాడు, 21 రుక్మిణి మంత్రం అన్నారు వాళ్ళు జనసేన వాళ్ళు. 11 ఎన్నో వచ్చినాక మరి అది ఏ మంత్రం అయిందో తెలియదు, మరి రష్యన్ మంత్రం అయిందా, ఇంకా ఇప్పుడు ఏదో సింగపూర్ అంటున్నారు కొత్తగా, ఆ మంత్రం అయిందా? 11 కదా ఇప్పుడు ఒరిజినల్ వాళ్ళకి వచ్చినాయండి, మిగిలిన వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి పంపించి కండవాళ్ళు కప్పి సీట్లు ఇచ్చారు కదా. వీళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు లేదు, దాని గురించి మనమే మాట్లాడదాం. ఎట్టంటే వాళ్ళందరూ మాకు ప్రత్యర్థులు అయ్యారు. మరి అంత పెద్ద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనకి పవన్ కళ్యాణ్ ఉన్నారు, బిఠాపురం నుంచి చేస్తాడు, అంత వీక్ క్యాండిడేట్ అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి మెయిన్ క్యాండిడేట్స్ మొత్తం మిథున్ రెడ్డి కావచ్చు, పద్మనాభం కావచ్చు, వీళ్ళంతా ఎందుకు పిఠాపురం మీద అంతగా కసిగా పోరాడుతున్నారు? సార్ మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు, ముందు నుంచే ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా, వాళ్ళ కొడుకు పోటీ చేస్తాడా, వాళ్ళ తమ్ముడు పోటీ చేస్తాడా అని మాకు అనవసరమైనటువంటి విషయాలు. మా టార్గెట్ 175 పెట్టుకున్నప్పుడు 175లో కూడా పిఠాపురం ఉంది కదా, 174 పెట్టుకోవాలి మేము టార్గెట్. మా టార్గెట్ 175 పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కటి గెలవాలి మా టార్గెట్ అన్నప్పుడు. సార్ ఇప్పుడు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు, అంటే భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళు. పావు సార్ విషసర్పాలు, విషసర్పాలని చిన్న పావు వెళ్ళి అది ఏం కాదులే అని వదిలేస్తే ఎట్లా? ఎందుకంటే ఖచ్చితంగా మేము ప్రతిదీ టార్గెట్. మాకు ఒక పంచాయతీ ఎలక్షన్ ఉంది సార్, అది మాకు టార్గెటే. ఆ పంచాయతీ ఓడిపోకూడదని మా టార్గెట్ ఉంటుంది. అట్లానే మున్సిపాలిటీ ఉంది, ఓడిపోకూడదని టార్గెట్ ఉంది. అట్లాంటిది ప్రతి అసెంబ్లీ గెలవాలని టార్గెట్ ఉన్నప్పుడు మేము ఎందుకు పెట్టుకోం? మీలాగా జబర్దస్త్ ఆర్టిస్టులు పెట్టుకోపోయినా మా నాయకులను పెట్టుకుంటాం. జబర్దస్త్ ఆర్టిస్టులు అంటున్నారు, ఎవరిని ఉద్దేశం? మన ఆదిని ఉద్దేశించి అంటున్నారు. ఆది గురించి మనం మాట్లాడే అంత ఇప్పుడు స్థాయి మనం ఇప్పుడు ఎందుకంటే అదే ఇప్పుడు వాళ్ళకంటే వాళ్ళు అంటే వెనక నుంచి వాటేసుకునే పృథ్వీ, వెనక నుంచి ఇది ముందు నుంచి వస్తుంది అట్లా వెనక తిరిగి వాడేయాలి, వెనక నుంచి వాటేసుకునే వాళ్ళు మొన్న ఏం చెప్పారు సార్? వాళ్ళు అన్నదే కదా, పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో, చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో ఈ వెనక నుంచి వాటేసుకునే వాళ్ళందరూ మీ నాయకులా, ఆ పృథ్వీ అనేవాడు అసలు ఏంది అని చెప్పి మాట్లాడి ఇప్పుడు వాళ్ళే మీకు స్టార్ క్యాంపెయినర్లు అంట. అదే కదా, వెనక నుంచి వాటేసుకోమన్నాడు స్టార్ క్యాంపెయిన్. జబర్దస్త్లో ఏదైతే బూతులు స్కిట్లు చేసేవాడు వీళ్ళకి స్టార్ క్యాంపెయినర్లు. పిఠాపురానికి అక్కడేమో ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉంటే వీళ్ళందరూ వచ్చి అక్కడ స్టార్ క్యాంపెయినర్లు అంట. పబ్లిక్ డిసైడ్ చేసిద్ది.
సో మాకు ప్రతి కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. సో మేము ప్రతి కాన్స్టిట్యున్సీ గెలవాలనుకున్నప్పుడు ఆల్రెడీ పిఠాపురం మా సిట్టింగ్ సీటు. ఓకే. సో మళ్ళీ దాని మీద నిలబెట్టుకోబోతా ఉన్నాం. అదేంటి పవన్ కళ్యాణ్ మరి నన్ను ఒక్కసారి గెలిపించండి అమ్మా, నేను అడుక్కుంటున్నాను, అద్దిస్తున్నాను అంటారు కదా, ఒకే ఛాన్సెస్ ఉందేమో అనుకుంటున్నాను. సార్ ఓటు అడగాలి, ఓటు అడుక్కోకూడదు. అడగటానికి అడుక్కోవటానికి తేడా ఉంది. అడుక్కోవటం అంటే ఇంకా కాళ్ళు పట్టుకొని అడుక్కోవటం ఒకటే తక్కువ అతను. నన్ను ఒక్కసారన్నా అసెంబ్లీకి పంపించండి అమ్మా, నా బతికి 16 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉందని అడుక్కుంటే నువ్వేం రాజకీయ నాయకుడివి? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు బాబు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ కొడుకు 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్, ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు నువ్వు జీవితంలో వార్డు మెంబర్ కాల. వీళ్ళేందండి మాకు పోటీ? నాకు అసలు ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారికి జగన్ అంటే అంత కోపం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే నిన్న కాకమున్న మన జగన్ గారికి రాయి తగిలింది. అది ఇక్కడ తగిలిన రాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పక్కనున్న వెల్లంపల్లి గారికి కూడా తగిలింది. అంత ఫోర్స్గా వచ్చి హిట్ అయినప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు విన్నా ఒక మీటింగ్లో. ఆయన ఏమంటారు, లైట్స్ ఆఫ్ అయిపోయి దండలో ఏమైనా పెట్టుకుని కొట్టుకున్నాడేమో నాకేం తెలుసు అంటాడు. అంత గజ్జి కోపం అంత ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్? సినిమాల్లో అట్లా డమ్మీ కొట్టుకుంటారు కాబట్టి అన్ని డమ్మీ అనుకుంటాడు అతను. అందుకని నా జీవితం కూడా డమ్మీ అయింది. సినిమాల్లో నిజం కొట్టుకోరు కదా, సినిమా షూటింగ్ చూసే వాళ్ళకి నిజం కొట్టుకోరు తెలిసిపోయింది. ఒకరోజు షూటింగ్కి వెళ్తే వాళ్ళు నిజంగా ఫైటింగ్ కాదురా, ఉట్టి డిస్టిక్ అంటాడు, అది తగలపోయిన ఇటు పడిపోయినట్టు ఉంటారు, ఇటు అనుకుంటాడు అనమాట. ఈయనకి రియాలిటీకి ఈ సినిమాకి తేడా తెలియదు అనమాట. సినిమాల్లో గొడ్డలోడు తీస్తా అంతా అంటాడు హీరో డైలాగు, రాజకీయాల్లోకి వచ్చి అంటే ఈయన గొడ్డలోపల తీస్తారన్న సంగతి తెలియదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఇంత కోపం పవన్ కళ్యాణ్ కంటే ఈగో. ఎందుకు ఈగో సార్? ఏంటి పర్సనల్ ఏమన్నా ఉందా? మీరు నేను ఒకే వయసు సమకాలికలో. ఓకే. నాకంటే మీరు ముందు రాజకీయాల్లో వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చాడు. ఈయన 2009లో వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశాడు. ఆయన 2008లోనే ప్రజారాజ్యంలో యువరాజ్యం నుంచి ఉన్నాడు. ఓకే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు, చిరంజీవి గారు ఓడిపోయారు ప్రజారాజ్యం పార్టీ. ఇక ఆ గ్లడ్జి పెట్టుకున్నాడు, రాజశేఖర రెడ్డి గారి వల్ల ఓడిపోయాం. సో వాళ్ళ కొడుకు మళ్ళీ ఎంపీ అయ్యాడు, ఆయన పార్టీ పెట్టుకున్నాడు, మళ్ళీ అపోజిషన్ లీడర్ వచ్చాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకని నీకు సాటిస్ఫై కావట్లా. అంతకంటే ఏముంటుంది ఇంకా? ఆయనకి ఈయనకి నాస్తా కదా అలా ఉన్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకంటే చిన్నాడు వయసులో, నేను పెద్ద సినిమా హీరోని, నాకు నా పేరు సినిమాల్లో పవర్ స్టారు, ఈయనేమో రియల్గా రియల్ స్టారు. సో అది కంపేర్ చేసుకోవడానికి కూడా లేదు కదా. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి సోలో హీరోలా ఉంటారు, ఇక్కడ మల్టీ స్టారర్ కదా ఇదంతా. మరి మల్టీ స్టార్ మూవీ అయినా సింగిల్గా వచ్చిన మూవీ అయినా అన్ని అటర్ ఫ్లాప్ మూవీలే కట్టి వాళ్ళవి. ఇప్పుడు నేను ఒకటే స్పష్టం, మేము మిగిలిన రాజకీయ పార్టీలు వాళ్ళ గురించి దాని గురించి అసలు మేము పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. మాకు ఈరోజు ప్రత్యర్థులు అన్ని రాజకీయ పార్టీలు. మేము అపోజిషన్లో ఉన్నా మా కాంగ్రెస్ వ్యతిరేకమే, కమ్యూనిస్టులు వ్యతిరేకమే, మా బీజేపీ వ్యతిరేకమే, తెలుగుదేశం వ్యతిరేకమే, జనసేన వ్యతిరేకమే. మేము అధికారంలో ఉన్న ఈ రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకమే. కారణం ఏంటి? మేము ఎవరితో పొత్తు పెట్టుకోలేదు కదా ఇప్పుడు వరకు. పొత్తు పెట్టుకొని సీట్లు పంచుకుంటే మాకు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు. సో మేము పెట్టుకోన్నాం కాబట్టి మాకు అందరూ వ్యతిరేకమే. సో వాళ్ళు రాజకీయ పార్టీలు మాకు వ్యతిరేకమైతే ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక్కడే, బట్ ఒంటరి కాదు కదా. ఒంటరి కాదు కదా. ఈరోజు మాకు కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. అసలు మీరు మాట్లాడుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం ఏంటి? ఒక లారీ డ్రైవర్ని, ఇక్కడ మైలవరంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన కూడా ఏం తెలియదు, మనం ఇంటర్వ్యూ చేస్తాం, ఆయన కూడా ఏదో ఇళ్ళగానే నువ్వు చూసుకోపో నేను ఉన్నాగా నా పేరు చెప్పుకో అని పంపించారు. అసలు ఏంటి ఒక లారీ కండక్టర్కో లేకపోతే ఎటువంటి లేని వాళ్ళకో ఎలా సీట్ ఇవ్వగలుగుతారు? తన మీద తనకు నమ్మకం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తన మీద తనకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ప్రాంప్ట్గా ఉంటాడు, క్లియర్గా ఉంటాడు, క్లారిటీగా ఉంటాడు. ఎస్ మనం చెప్పామా అది చేయగలిగితే చెప్తాం, లేకపోతే లేదు. సార్ ఇంత పెద్ద ఎత్తున 4.5 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈ భారతదేశ చరిత్రలో 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనా 4.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా అందిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? లేవు. ఇది మాత్రం వాస్తవం. ఎక్కడా లేని సిస్టమ్స్, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, రైతులకు సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీలు, స్కూళ్ళు బాగు చేయటం, ఒకే ఏక్ బిక్కిన 17 మెడికల్ కాలేజీలు. ఎందుకంటే 101 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీలు 11. 1923లో వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. 2024 వరకు చూసుకుంటే మనకి 101 సంవత్సరాలు, 1923 టు 2024 వరకు ఉన్నాయి 11. అయితే ఈయన వచ్చినాక 4.5 ఏళ్ళలో 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు కడుతున్నాడు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లో. తన మీద తనకు నమ్మకం, తను చేశాడు కాబట్టి మేము ఇది చేస్తామని ఎన్నికలకు వెళ్ళాం, ఇది చేసి మేము మళ్ళీ ఓటు అడుగుతున్నాం. అందుకని మీరు అన్నట్టుగా ఏం సార్ టెప్పర్ డ్రైవర్లు అసెంబ్లీకి రాకూడదా? మనం ఏ స్థాయి నుంచి వచ్చాము సార్? ఇప్పుడు రాకూడదని నా ఉద్దేశం. వాళ్ళని అడుగుతున్నాను సార్ నేను.
ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇట్లా నవ్వుతా ఎకిలిగా చంద్రబాబు నాయుడు లేఖీతనంగా, ఎకిలిగా కూడా కాదు లేఖీతనంగా టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడంట అన్నాడు కదా. అంటే అసలు నువ్వెవడో, నీ బతికేంటి? నువ్వు జేబులు కొట్టేవాడు రైల్వే స్టేషన్లో. నేను చెప్పలా, నీ పార్ట్నర్ ఉన్న నాదెండ్ల మనోహర్ వాళ్ళ ఫాదర్ చెప్పాడు, నాదెండ్ల భాస్కర్ జేబు దొంగేడు, జేబులు కొట్టేవాడు అని చెప్పి. నీకే రామారావు గారి పిల్లనిచ్చి నువ్వే ముఖ్యమంత్రిగా అయిన లేనిది కష్టపడి పని చేసుకునే టిప్పర్ డ్రైవర్ అసెంబ్లీకి రాకూడదా? టిప్పర్ డ్రైవర్ వస్తాడు, ఫోటోగ్రాఫర్ వస్తాడు, ఉపాధి కూలి హామీ కూడా వస్తాడు, అందరూ రావాల్సిందే. ఇంకా వెళ్ళి వాళ్ళు ఫోటోగ్రాఫర్గా ఉండాలి, ప్రజలు సేవ చేయడానికి రాకూడదా? అందుకని ఎంపీగా పంపించాను నందిగం సురేష్ గారిని. ఈరోజు ఒక లక్కప్ప, ఒక వీరాంజనేయులు, లేదంటే మీరు అన్నట్టుగా మైలవరం నుంచి చేస్తున్నటువంటి మా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన, అట్లానే మీరు అన్నట్టుగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఉమాబాల గారు సామాన్య చిన్న న్యాయవాది శెట్టిబల్జ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. నరసాపురం లాంటి ఉద్దండులు పోటీ చేసే సీట్లు నిలబెట్టాం. అది ఏంటి అంత గుండె ధైర్యం? చెప్పాం కదా సార్, 175 + 25లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషులు నిలబెట్టాడు అక్కడ. ఎందుకంటే అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయలేరు కాబట్టి. మా జెండాను చూసి ఓటేయమంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయమంటున్నాం. ఇక్కడ ఉన్నది ఆ మంత్ర లేదా ఆ మంత్ర కాకల తీరిన వీరుల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 175 + 25లో పోటీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అడుక్కుంటున్నాడు అనుకున్నాం. పవన్ కళ్యాణ్ అంటే వదిలేద్దాం సార్, ఆయన గతంలో 2 ప్లేసుల్లో భీమవరం పాలకులు ఓడిపోవటం వల్ల అది ఇప్పుడు ఎలాగైనా రావాలనుకోవచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా వైఎస్ సునీత గారు ఇద్దరు కలిసి, అమ్మ నేను వైఎస్ రాజశేఖర్ బిడ్డనమ్మ, జోలు చాచి కొంగు చాచి అడుక్కుంటున్నాను, హంతకుడికి ఓటు వేయొద్దు అవినాష్ రెడ్డికి అని పెద్ద ఎత్తున సొంత ఇంటి నుంచే వాళ్ళు అడుక్కోవడంతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఒక వ్యక్తిని దోషిగా చూపిస్తూ దానికి సపోర్ట్ చేసింది జగన్ అని పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి సార్, మనం ఎప్పుడైనా కూడా అంటే నేను గమనించినటువంటి అంశంలో మనం ఒకళ్ళ మీద గ్లెడ్జ్ పెంచుకుంటా పోతే నష్టపోయేది మనమే. అంటే కుటుంబంలో గడ్జి ఉంటుందా సార్? అన్న ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండదు? ఇప్పుడున్నటువంటి సమాజంలో దేనికి గొడవలు జరుగుతాయి? ఆస్తుల కోసం జరుగుతాయి. పాయింట్ నెంబర్ 1. ఓకే, అక్కకి చెల్లికే పడదు ఆస్తుల విషయాల్లో, అది అమ్మ మీదే గొడవ పడతారు. అవునా కదా సార్? అమ్మ మీదే గొడవ పడతారు, నాన్న మీదే గొడవ పడతారు. నాన్నకి కొడుకే పడక నాన్న సపరేట్ ఫ్యామిలీ, కొడుకు సపరేట్ ఫ్యామిలీలు ఉండే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ వస్తుందని ఈరోజు ముసలాలను చూసుకుంటున్న కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు నేను ఆంధ్రాలో చూపిస్తాను. అదే 3,000 లేకపోతే వాళ్ళ రోడ్డు మీద పడేస్తాడు. దాంట్లో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తి, 300 కోట్లు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి, ఆల్రెడీ పంచాల్సింది పనిచేశాడు. సో ఇంకా మిగిలినవి కూడా చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. అక్కడ ఇంకా ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయి, అవి వస్తే తప్ప పంచలేరు. అది 2, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ఆస్తులు పంచాలంటే బిజినెస్గా ఆయన ఎవ్రీ ఇయర్ గ్రోత్ పెరిగిద్ది కానీ తగ్గదు ఎక్కడైనా. సాక్షిగా లేదంటే భారతీయ సిమెంట్గా రకరకాల పవర్ ప్రాజెక్టులుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దాంట్లో పెరుగుతుంది తప్ప ఏ రోజైనా తరగదు కదా. 2, పొలిటికల్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇవన్నీ ఉన్నప్పుడు పొలిటికల్గా ఓ ప్రాంతీయ పార్టీలో ఆమె ముఖ్యమంత్రి పదవో మంత్రుల పదవులు అడిగితే సాధ్యమయ్యే పనే లేనప్పుడు ఏముంటుంది? ఆటోమేటిక్గా పెంచుకుంటూ వెళ్ళారు. దాన్ని ఈరోజు అవినాష్ రెడ్డి గారిని అడ్డం పెట్టేసి ఏదో చూపించాలని. నాకు అవినాష్ రెడ్డి గారు ఆయన ఎంపీ కాకముందు నుంచి దాదాపు నాకు 2007వ సంవత్సరంలో పరిచయం. ఆయన లండన్ నుంచి వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి గారిని ఎవరైనా ఒకసారి మాట్లాడి ఆయన దగ్గర ఆయనతో ఒక రోజు తిరిగితే ఎవరైనా కూడా అసలు అవినాష్ రెడ్డి గారిని ఆ మాట అన్నాలని వెళ్ళి పళ్ళు రాలగొడతారు. అంత సౌమ్యుడు అవినాష్ రెడ్డి గారు. సో ఎక్కడా కూడా ఆయనకు నిజంగా ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా హాని చేయొద్దు, పోనీ వాళ్ళ పాపానాలని వదిలేద్దాం అంటాడు రాజకీయంగా కూడా. అట్లాంటి వ్యక్తిని ఈరోజు లాగేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ఇదేంటి కొంగు పట్టుకొని అడుగుతున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డవేనా? రాజశేఖర రెడ్డి గారు కొంగు చెప్పుకునే కదా అడుగుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు పరువు ఆల్రెడీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే తీసి అవతలేసావు. ఆయనేమో ఏకవచనంతో మాట్లాడతాడు, ఆయన వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కాలు మీద కాలు వేసుకుంటాడు, నువ్వేమో నార్మల్గా కూర్చొని మాట్లాడతావు. ఆయన వ్యతిరేకించిన వ్యక్తులు రేవంత్ రెడ్డి మొదలు మీ తండ్రిని పావురాలు కొట్టరు పావురం అయిపోయాడని మాట్లాడిన రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఉంటావు. నీ తండ్రిని ఎఫ్ఐఆర్లో పేరు పెట్టిన కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా పదవుల కోసం వెళ్తావు. ఇంకంతకంటే మాటలు రావట్లేదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూతురుగా పుట్టింది కాబట్టి. కానీ పరువు తీసేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా తిరిగారు, తెలంగాణలో పార్టీ ఏం చేశారు? అసలు పెట్టుకుపోయింది. కాంగ్రెస్లో విలీనం చేశారు. రేపు పొద్దున కాంగ్రెస్లో ఏడబోతే ఇంకో చోటకి వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో ఏదో మహిళా అధ్యక్షులు వెళ్తుంటే ఆడబోతారు.
నిలకడలేనటువంటి వ్యక్తులతో ఏముంటుంది? కొంగు పట్టుకుని ఓటు అడిగేది నాకు అర్థం కాల. ఆమె అవినాష్ రెడ్డిని ఓడిస్తుంటే ఆమెను గెలిపించమని కూడా అంటారు. ఇంత ఇట్లా మరి దీన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు మమ్మల్ని గెలిపించండి అని అంటలే ఎవరు, ఆయన ఓడించండి. పవన్ కళ్యాణ్ అయిపోయింది కూడా. నేను జగన్ గారిని ఓడించడం కోసం వచ్చా. ఒరే నువ్వు గెలవటానికి రావాలి కదా. సో జగన్ ఇక్కడ నాకు ఒక్కటే దీంట్లో అర్థమైంది ఏంటంటే జగన్ గారి వర్సెస్ జగన్ గారికి ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంతే, జగన్ గారు కావాలని ఒక పక్క, వద్దని అవతల పక్క. మమ్మల్ని ఇమ్మని వాళ్ళు అడగట్లా. జగన్ వర్సెస్ జగన్, జగన్ గారు కావాలి వర్సెస్ జగన్ గారు వద్దని. వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు తను బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాదమ్మా, ఇది మీరు చేస్తుంది రాంగ్, మీరు తప్పు చేస్తున్నారు. సునీత విషయంలో కూడా ఒకటి చెప్తాను సార్. నేను ఎంత గొప్ప కూతురు అంటే నిజంగా మనం అట్లాంటి కూతుర్ని కంటే నిజంగా కూడా దేవుడు కనకూడదని కోరుకోవాలి. ఎవడన్నా తండ్రి సరే ఆయన రెండో సంబంధం వేరే వాళ్ళతో వివాహం చేసుకున్నాడు, సరే ఆయన తండ్రి కాకుండా పోతాడా? అక్కడ నుంచే క్లాషెస్ వచ్చి వదిలేసి వెళ్ళారు. 10 సంవత్సరాలు తండ్రితో మాట్లాడలేదు సార్, ఏం గొప్ప కూతురు ఇప్పుడు వచ్చి తండ్రి కోసం ఫైట్ చేస్తుందంటే చిన్నపిల్లలు నమ్మటానికి. అది కూడా సార్ ఎందుకు ఎలక్షన్ ముందే గుర్తొస్తాయి ఇవన్నీ? అన్నీ గుర్తొస్తాయి సార్. డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు తెర వెనకాల నడిపించే వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నడిపిస్తూ ఉంటారు. ఎవరంటారు తెర వెనకాల? ఆబ్వియస్లీ ఆమె చెప్పింది కదా, నాకు చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ సహాయం చేశారని చెప్పి సునీత చెప్పింది. అంతకుముందు సునీత గారు సార్ వాళ్ళ తండ్రిని చంపినటువంటి దస్తగిరి రోడ్డు మీద తిరుగుతా సెటిల్మెంట్లు చేస్తుంటే ఏమండి కంటే గొప్ప కూతురు ఏమైంది? వాళ్ళ తండ్రిని కిరాతంగా చంపానన్నాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడు. అవును, ఆడి బెయిల్ రద్దు చేయొద్దని అంటుందేమో. ఆడి బెయిల్ రద్దు చేయాలని పిఏ కృష్ణారెడ్డి వేస్తే అమ్మ వాడి బెయిల్ రద్దు చేయొద్దండి, దస్తగిరి చాలా మంచోడండి, అండి బయట తిరగనియండి, దస్తగిరికి ఇంకా రక్షణ కల్పించండి. ఏంది నీ తండ్రిని చంపినాడు అంటే? సునీత గారు ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నారు, బీటెక్ రవితో వాళ్ళు క్లోజ్గా ఉంటారని. సార్ 2011 అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినటువంటి బై ఎలక్షన్స్ అప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారిని బలవంతంగా వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళనీయకుండా ఎవరైతే సునీత భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి వీళ్ళే రాజకీయంగా ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పదవులు కావాలి. ఓకే, సో నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పదవులు కావాలంటే వివేకానంద రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో ఉంచి మంత్రి పదవులు తెచ్చి ఆ రోజు అదేవిధంగా వాడుకున్నారు. సో చెప్పాను కదా, కూతురు తండ్రితో 10 సంవత్సరాలు మాట్లాడలా. ఇట్లాంటి కూతురు ఏడని చూస్తాం. ఎంత ఎవరన్నా 10 రోజులు మాట్లాడుకుంటే మనం అరే అమ్మ ఫోన్ చేద్దామని అనుకుంటాం కదా, నాన్నకు ఫోన్ చేద్దామని. ఏ చిన్న ఉన్నా కూడా ఏం అసలు ఇంటికి వస్తే ఆయన ఇంటికి వస్తాడు. ఎందుకంటే సౌభాగ్యం కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది కూతురు దగ్గర. వివేకానంద రెడ్డి ఇంటికి వస్తే ఏం అన్నం పెట్టదు, ఇక అలా భార్య పెట్టాల్సిందే. కూతురు ఈయన వచ్చాడంటే వెళ్ళి వేరే రూమ్లోకి తలిపేసుకొని ఉంటుంది. ఇట్లాంటి గొప్ప కూతురుని ఈరోజు కొన్ని ఛానళ్ళు అమ్మ ఇంత అద్భుతమైన కూతురు అని చూపిస్తున్నారు. తెర వెనక ఇది, తెర ముందు టీవీలో కనపడేది వేరు, తెర వెనక సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్లు ఇవి. ఆస్తుల కోసం తండ్రినే చంపించారు. డెఫినెట్లీ ఇది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే అల్లుడు చేసినటువంటిదే. అది బయటికి ఎక్కడ వచ్చిద్దా అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు రివర్స్గా వెళ్ళి సిబిఐలో రామ్ సింగ్ అనే అతనికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఓపెన్గా చెప్తున్నారు. దాంట్లో దాపరికమే ఉంది. జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారంటున్నారు కదా సార్. మేనేజ్ చేస్తే మా కేసులో మేనేజ్ చేసుకుంటాం కదా, ఈ కేసుల నుంచి మేనేజ్ చేస్తాం. మా కేసులు ఇన్ని సంవత్సరాల దాకా తేల్చంటారు బాబు అంటున్నాం. ఇన్ని సంవత్సరాల కేసులు తేలిస్తే అప్పుడు ఒక్కొక్కరికి సమాధానం చెప్పడానికి ఉంటుంది కదా. మా మీద మత్స్య ఎవరైతే వేశారో అప్పుడు కోర్టుల ద్వారా ఎస్ మేము క్లీన్ చిట్ తెచ్చుకున్నాక అప్పుడు వీళ్ళ నోట్లో ఏమొస్తుంది, ఏం మాట్లాడతారనేది మేము వెయిట్ చేస్తున్నాం. సో అందుకని మా కేసులో త్వరగా తేల్చమని అడుగుతున్నాం. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు గెలుస్తారంటారా లేకపోతే మన అవినాష్ రెడ్డి గారు గెలుస్తారంటారా? 25కి 25 పార్లమెంట్లో మేము గెలుస్తాం. షర్మిల గారికి డిపాజిట్లు రమ్మనండి, తెచ్చుకోమనండి. రాజశేఖర రెడ్డి గారు బెడ్ అని చెప్తుంది కదా, మరి అప్పుడు డిపాజిట్లు తెచ్చుకోమని ఎక్కడ వెళ్ళిపోతుంది అది ఆలోచించట్లేదండి సార్. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారే పోటీ చేశారు సార్. అవును, విజయం గారి మీద వైఎస్ వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు. ఏమైంది? రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఈరోజు జగన్ గారు దాదాపుగా 600 నుంచి 700 మంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు అందరూ. ఒక్క సునీత, ఒక్క షర్మిల తప్ప మిగిలిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకవైపు. మరి ఆ కుటుంబంలో ఉన్న అందరికీ తెలుసు, కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. సో వాళ్ళు ఎన్ని రకాలుగా ఏం మాట్లాడి ఏ విధంగా రోజు తిట్టి వాళ్ళకి కవరేజ్ ఇచ్చే ఛానల్స్ ఎవరో చూస్తేనే అర్థమవుతుంది కదా. గతంలో రాయి విసిన కేసులో బోండా ఉమ పాత్ర ఉంది. మైనర్స్ని ఒక గ్రూప్గా మెయింటైన్ చేసే ఒక వ్యక్తి వాంటెడ్గా బోండా ఉమ యొక్క ఇన్స్ట్రక్షన్స్తోనే జరిగింది అనేది తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? సార్ వాళ్ళు లేరు అని అంటే వాళ్ళ నుంచి రావాల్సిన స్టేట్మెంట్ ఏంటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయితోనో దేంతోనో దాడి జరిగినప్పుడు అది హత్యాయత్నంగా మేమందరం భావిస్తున్నప్పుడు
తెలుగుదేశం పార్టీ దాంట్లో ఉంది అనేటటువంటి అనుమానాలు మాకు అందరికీ ఉన్నప్పుడు రావాల్సినటువంటి స్టేట్మెంట్ ఏంది వాళ్ళ దగ్గర నుంచి, దయచేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, తెలుగుదేశం కార్యకర్త నాయకుడు ఎవడన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాడిని తీసుకొని అలా అరెస్ట్ చేయండి, మేము ఎక్కడా కూడా మద్దతు తెలపం అని చెప్తే వాళ్ళు లేరన్నట్టుగా మనం భావించాలి. ఇక్కడ 3 రోజుల్లో 3 స్టేట్మెంట్లు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాయి. ఫస్ట్ ఇది అసలు గాయమే అవ్వలేదు, అదేదో గీసుకుపోయిందని ఒకసారి, ఆయనే చేయించుకున్నాడు ఇంకోసారి, తర్వాత 350 రూపాయల డబ్బులను క్వార్టర్ బాటిల్ ఇస్తానండి ఆడు ఇవ్వలేదని చెప్పి చేశాడు అనేది 2వ రోజు, నిన్న అన్నా క్యాంటీన్ ఎత్తేసారని చెప్పి చేశాడని 3వ రోజు. అసలు ఈ 3 స్టేట్మెంట్లు మీకు ఎవరు ఇచ్చారు? వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అది పోలీసులు కదా చెప్పాల్సింది వాడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది. మీరు ఎట్ట చెప్తున్నారు? 2వది వాళ్ళు మైనర్ అంటే అంత ఏజ్ 15, 16, 17, 14-15 ఏళ్ళు అది 16 ఏళ్ళు ఉంటుంది. అన్నా క్యాంటీన్ స్టోరీ ఎప్పుడుది? 5 ఏళ్ల క్రితంది. అంటే వాడు వయసు అప్పుడు అంతా 11 ఏళ్ళు ఉంటుంది. చిన్న 11 ఏళ్ళప్పుడు అంటే వాడికి అన్నా క్యాంటీన్ పెట్టారని తెలిసి వాడు రోజు అక్కడ భోజనం తిని ఆ భోజనం ఇప్పుడు దాకా 5 సంవత్సరాలుగా వాళ్ళు తినకుండా బతకలేక ఆ క్యాంటీన్ ఎత్తేసారని దాడి చేశాడంట. అరే ఎవడన్నా నమ్మటానికన్నా కథ అల్లేటప్పుడన్నా కరెక్ట్గా అల్లాలిగా. 11 ఏళ్ల వయసులో వాడు అన్నా క్యాంటీన్లో భోజనం చేశాడంట. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది కదా సార్ అన్నా క్యాంటీన్ అంటే 2019 ముందు. ఇప్పుడు 16 ఏళ్ళు అనుకోండి వాడికి, అప్పుడు ఏజ్ అంతా 11 కదా. 5 ఏళ్ల క్రితం అన్నా క్యాంటీన్ ఎత్తేసారంట. ఈ 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కనపడలేదంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి రాయి తీసుకొని కొట్టేశాడంట. అందుకని తెలుగుదేశం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారంట. సరే అన్నా క్యాంటీన్ ఎత్తేసారని కొట్టాడు అనుకో, తప్పే కదా. అయినా కూడా అట్లాంటివి చేసినాడు నేను చేయమని అనాలి కదా. తప్పే కదా, అది కూడా ఖండించాల్సింది. వాడు దుర్గారావు అనే తెలుగుదేశం వాడు, వేముల దుర్గారావు వాడు ఇప్పుడు ఈ సతీష్ అని ఎవడైతే చేశాడో ఈ ఫోన్ కాంటాక్ట్స్ ఇన్స్టెంట్ బిఫోర్ కంటిన్యూ కాల్స్, ఇన్స్టెంట్ అయిపోయినాక కంటిన్యూ కాల్స్, వాళ్ళ మధ్య చాట్ హిస్టరీ అని చూస్తే ఉంది. దాంట్లో అనుమానంతో ఏంటో వీటితోనే తీసుకొని వచ్చారు. వాడు నిజంగా ఉన్నాడా లేదా, ఎందుకు జరిగింది అనేది మనం ఎట్లా చెప్తాం? పోలీసులు చెప్పనండి, చెప్పకుండా బాగున్నావమ్మా నన్ను కూడా అరెస్ట్ చేసేస్తారు, దీని వెనకాల కుట్ర ఉంది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, నీ కొడుకులు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వాళ్ళు అజ్ఞాతంలో ఉంటాం, మరి నీ మీద అనుమానాలు రావా? నాకు ఆ విషయం అర్థం కాదు. గతంలో కోడికత్తి కేసు కావచ్చు, ఇప్పుడు స్టోన్తో అటాక్ చేయటం కావచ్చు, జగన్ గారి పైన ఎందుకు జరుగుతుంది? ఏ పొలిటీషియన్గా నేనైతే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కానీ ఎప్పుడు తగిలినట్టు నేను ఎప్పుడు సార్ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది హత్యాయత్నమే అంట నేనైతే. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి 2009లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పదవి తీసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటిది కరెక్ట్ కాదు వద్దని చెప్పాడు. చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర వెళ్తే ఫస్ట్ 2 జిల్లాలు గన్నవరం ఎయిర్పోర్ట్ దిగి వెస్ట్ గోదావరి, నెక్స్ట్ ఖమ్మం, ఆ ఓదార్పు యాత్రలో మేము కూడా ఉన్నాం. విపరీతమైన క్రౌడ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి. సో దాంతో కాంగ్రెస్ పార్టీ స్టాప్ చేయమంది యాత్రని. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ప్రజాదరణ వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి కంటే చాలా విపరీతమైన ప్రజాదరణ వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడానికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిపి కుట్రబండి ఏం చేశారు, ఈయన జైలుకి పంపించారు. సరే జైలుకి పంపితే 16 నెలలు జైల్లో పెడితే ఇంకొక రాజకీయ నాయకుడు అయితే నేను అల్లి చెబుతున్నా ఇమీడియట్గా పార్టీ క్లోజ్ అయిపోయేది. 16 నెలలు జైల్లో ఉండి రాజకీయ పార్టీని నడపటం అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. 16 నెలలు జైల్లో ఉన్నాక ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బయటకు వచ్చి చిరునవ్వు నవ్వుతూ మళ్ళీ పోరాటం అనేది ఇంకొక ఎత్తు. తర్వాత అక్కడ ప్రధానమంత్రి అయిపోయేటటువంటి వ్యక్తితో పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అయినా కూడా 67 సీట్లతో 45% ఓటింగ్ వచ్చిందంటే వాళ్ళకి అర్థం కాల. ఇంత బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి ఎట్టొస్తారు, పార్టీని మళ్ళీ క్లోజ్ చేయాలి ఎట్టగొట్ట. 23 మందిని లాక్కుని 4 మంత్రి పదవులు ఇచ్చారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోయాడు, పాదయాత్రని స్టార్ట్ చేశాడు. పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మీడియా 1000 కిలోమీటర్ల దాకా కవరేజ్ ఇవ్వలేదు సార్. నాకు తెలుసు నెల్లూరులో 1000 కిలోమీటర్ల దాకా మీడియా కవరేజ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ మాట్లాడుతుంటే సాక్షి తప్ప వేరే ఛానల్ కవరేజ్ లేదు. కానీ టీఆర్పీ రేటింగ్లు పెరుగుతా, దాంట్లో వ్యూస్ పెరుగుతూ ఉన్నప్పుడు యూట్యూబ్లో వాటికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అన్ని పెరుగుతూ ఉన్నప్పుడు తప్ప కవరేజ్ ఇచ్చారు. అది ఎండింగ్ వెళ్ళేప్పటికి ఇక్కడ మన కృష్ణా నది వచ్చేటప్పటికి ఆ బ్యారేజీ మీద, తర్వాత రాజమండ్రి బ్రిడ్జి మీద విపరీతమైన వెలుగు చూసేటప్పటికి ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లయితే కష్టం లేకుండా చేస్తే ప్రయత్నం చేశారు. కుదరలా, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినా మీరు చూడండి, ఇదిగో 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, 30 మంది వెళ్ళిపోతున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఆ ఎంపీతో 20 మంది టచ్లో ఉన్నారంట, ఈ ఉత్తరాంధ్ర మంత్రి 20 మంది ఉన్నారంట, రాయలసీమ మంత్రి దగ్గర 50 మంది ఉన్నారంట, ఈ ప్రభుత్వం పడిపోతుందని 4 ఏళ్ళగా ఇదే ప్రచారం చేశారు కదా. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి, అసలు ఈ ప్రభుత్వం ఉండదు, సంవత్సరం ముందే వెళ్ళిపోతారు, కూలిపోయిద్ది.
ఇవన్నీ అయినాయి, కుదరట్లా. సరే జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రండి అన్నారు. ఆయన బయట తిరుగుతూనే ఉన్నాడు మీటింగుల్లో. ఇప్పుడు సిద్ధమని మీటింగులు స్టార్ట్ చేసినాక స్లోగా దాన్ని చూస్తూ ఉంటే రాయలసీమలో ఉన్న క్రౌడ్ కంటే గుంటూరు వచ్చేటప్పుడు పెరిగింది. అటాక్ చేయాలి, ఇది రెండో ప్రయత్నం. కానీ ఆయన ఒకటే చెప్పాడు, స్క్రిప్ట్ దేవుడు నాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని రాసి పెట్టాడు, అందుకనే అది అక్కడతో ఆగింది. మీరు కూడా చూపించారు, వేరే ఇంటర్వ్యూ చూశాను, క్యాట్ బాల్ మనకి పక్షులను కొడతానే కొడతారు దాన్ని. అటువంటి దాంతో ఇప్పుడు వాళ్ళు పోలీసులు చెప్పేది ఏంటంటే మన ఫుట్పాత్ల మీద మనం టైల్స్ వేస్తాం కదా, ఆ టైల్ ముక్కతో కొట్టారని. అదైతే కోసుకుపోయి వెళ్ళిపోయింది కదా, అది ఎక్కడ తగిలినా, మెడకు తగిలినా, కంటికి తగిలినా, ఇంకెక్కడ తగిలినా, కంటి తగిలినా ఏమైనా స్పాట్ కదా, ఎన్ని సెన్సిటివ్ ప్లేసెస్. ఇప్పుడు ఆ కోడికత్తి సీన్ అనే వ్యక్తి టీడీపీలో యాక్టివ్ మెంబర్స్ అయిపోయి వాళ్ళు ఎంత దరిద్రం అంటే, కోడికత్తి దాడి చేస్తే అది కోడికత్తి కేసు అంట. ఇప్పుడు వాడు గులకరాయి చేస్తే గులకరాయి సతీష్ అంటాడు పేరు, గులకరాయి సతీష్. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంది. ఇప్పుడు క్లెమోర్ మైన్తో దాడి చేస్తే క్లెమోర్ మైన్ అటు పేరుతో వాడతావా? ఇంటి పేర్లో ఎవరైనా ఉరేసుకుంటే ఉరేసుకున్న దాంతో పోలిస్తారా? ఎవరైనా కత్తి తీసుకున్నట్టే కత్తి సీన్ అంటారు దాన్ని. అంటే దాన్ని తగ్గించే ప్రయత్నం, అంటే ఇది ఏమి లేదు తగ్గించే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు నీకు ఆ కోడి కత్తి అనే దాంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కోడి కత్తి అంత పదునుగా ఉంటుందంటే, చాలా పదును ఉంటుంది సార్. అది నార్మల్ కత్తులుగా కాదు, కోడి కత్తి అత్యంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ కత్తితో దాడి చేస్తే స్పాట్లో డెడ్ అవుతారు. సో దాన్ని కోడి కత్తి అని అవహేళన చేయటం. గులకరాయి చిన్నదే కదా, కొట్టించుకోండి మరి వీళ్ళు కూడా. గులకరాయి అంటున్నారు కదా, అదే గులకరాయి పెట్టి ఎవరో ఒకరు లేస్తారు కోసం. ఇప్పుడు సింపతి వాళ్ళకు కూడా వస్తుంది మరి, వేయించుకోండి. మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాంట్లో రాళ్ళు వేశారని అది చెప్పారు సార్ మొన్న. అంటే మీరు కూడా సింపతి కోసం రాళ్ళు వేయించుకున్నారా? చెప్పండి సార్. మరి మీకో సిద్ధాంతం మాకో సిద్ధాంతం ఉండదు. తగలపోయినా మరి రాయేశారని అన్నారు, మరి మీకు కూడా సింపతి వచ్చిందని చేయించుకున్నారు, లేకపోతే మీరు కూడా ఆ రోజు నక్సలైట్లకు చెప్పి లేపేయండి సింపతి వచ్చిందని చేయించుకున్నారు. ఈ రాళ్ళు కొడతాలు ఇవన్నీ గతంలో మల్లెల బాబ్జీ అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తే ఎన్టీ రామారావు గారి పైన రాళ్ళు వేసి కొట్టానని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా ఏమైనా ప్రలోభ పెట్టి ఇలా చేసే అదేమో సార్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకంలో రాశారు. ఏమని, చంద్రబాబు నాయుడు గొడవలు పెట్టడం కోసం ఈ బస్సులు తగలబెడతా ఉంటాడు, పెద్ద దుర్మార్గుడు అని చెప్పి ఆయన పుస్తకం రాశాడు. పాపం వాళ్ళ ఈరోజేమో పాపం వాళ్ళ మరిది చాలా గొప్పవాడు అంటుంది వదిన, వాళ్ళ ఆయన ఏమో పుస్తకంలో ఇది రాస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది? రామారావు గారు చెప్పారు సార్, గాంధీని చంపిన గాడ్సే కంటే దుర్మార్గుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు. మేకవన్న పులి ఇతనికి పిల్లనిచ్చి నేను జీవితంలో తప్పు చేశాను, నేను జీవితంలో ఏమన్నా తప్పు చేశానంటే ఇతనికి పిల్లని ఇవ్వటం మళ్ళీ పక్కన చేసుకోవడం నేను చేసిన తప్పు, ఎందుకంటే నేను జీవితంలో ఏం తప్పులు చేయలేదని చెప్పి స్వయాన రామారావు గారు చెప్పిన మాటలు వీడియోలు కూడా ఉంటాయి మనకి. రామారావు గారిని నగ్నంగా కార్టూన్ లేపించాడు సార్. ఇంత దుర్మార్గుడు మామూలు మనిషి కాదు. అంటే ఎంత నీచానికి దిగబడతాడంటే ఇతనికి ఎటువంటి సెంటిమెంట్లు ఉండవు సార్. రాజకీయం కోసం ఎంతగానో దిగజారిపోతాడు. పదవులు కావాలి. ఇప్పుడు వయసు అంతా, ఈ వయసులో పదవుల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? 14 ఏళ్ళు చేశాడు, సరిపోదా? ఏమైనా చేసినప్పుడు నువ్వు నిజంగా మంచి చేస్తే ప్రజలే మళ్ళీ ఓటేసి నిన్ను గెలిపిస్తారు కదా. నువ్వు వరుసగా ఎప్పుడన్నా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యావు చెప్పు. రామారావు గారి దగ్గర లాక్కున్నాక ఆ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యావు, తర్వాత 2004 ఓడిపోయావు, మళ్ళీ మొన్న ఓడిపోయావు. అంటే నీ పరిపాలన చూసి నీకు ఎప్పుడు ఓటేయాల. అంటే అంత చెత్త పరిపాలన ఇదని ప్రూవ్. రెండోసారి ఎవరిని ముఖ్యమంత్రి అయ్యావు. సో నువ్వు మంచి చేస్తే ఓటు అడగట్లా, ఎందుకంటే చేసింది ఏం లేదు కాబట్టి వాళ్ళకి. ఇదిగో జగన్ గారు చెల్లిని వదిలేశాడు, నాకు ఓటేయండి. జగన్ వాళ్ళ బాబాయ్ హత్య జరిగింది, నాకు ఓటేయండి. ఊరే ఇదే ప్రజాక్షేత్రంలో బాబాయ్ హత్య ఎప్పుడు జరిగింది 5 ఏళ్ల క్రితం. తర్వాత ఎలక్షన్స్ అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ కూడా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది కదా. టీడీపీ గవర్నమెంట్లో జరిగింది. వీళ్ళే దాంట్లో ఎంక్వైరీలు సిట్ 1 వీళ్ళే వేశారు. మరి అప్పుడు ఎందుకు చేయకుండా ఇప్పుడు అప్పుడు రాజీనామా చేయాలిగా చంద్రబాబు నాయుడు. అసలు నైతికంగా అయితే మరి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడిని హత్య చేస్తే మరి నైతికంగా రాజీనామా చేయాలిగా. నేను ఎవడో అంటున్నాడు, నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏం కాపాడుతావు? మరి నీ మీద దాడి జరిగినప్పుడు నువ్వే కదా ముఖ్యమంత్రి. క్లెమోర్ నక్సలైట్లు నీ మీద దాడి చేసినప్పుడు నువ్వే ముఖ్యమంత్రి కదా. మరి నీ మీద దాడి జరిగి నువ్వే కాపాడుకోలేకపోయావు కదా. అంటే ప్రధానమంత్రి గారిని కూడా చంపిన దాఖలా ఇందిరాగాంధీ గారిని అన్ని. సో దాన్ని ఎక్కడ మందని అంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులు ఎక్కువ మంది అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి. కారణం ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ మాఫియా లేకుండా చేశాడు, హెల్త్ మాఫియా అంటే మెడికల్ మాఫియా నిరోధించాడు, శాండ్ మాఫియా నిరోధించేశాడు. శాండ్ మాఫియా మొత్తం జగన్ హ్యాండ్ ఓవర్లోనే ఉందంటున్నారు కదా సార్. ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి, ప్రైవేట్ వ్యక్తులకు రావట్లేదు. రేట్లు పెంచేసి సామాన్యుడి పైనే కదా భారం పడేది సార్. అంతకుముందు అదే రేట్లు, కాకపోతే అదేంటంటే వాళ్ళు తెలుగుదేశం జేబుల్లోకి వెళ్ళి ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఇసుక మాఫియా లేదు, అట్లానే మద్యం మాఫియా లేదు. మద్యం అంతా ప్రభుత్వమే, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేదు కదా.
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేకపోయేటప్పటికి ఆ మద్యం మాఫియా, శాండ్ మాఫియా, అట్లానే మీరు అన్నట్టు మెడికల్ మాఫియా. ఈరోజు ప్రభుత్వం 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వెళ్తున్నాడు. మరి మెడికల్ హాస్పిటల్ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ మాఫియా ఉంది కదా, చంద్రబాబు నాయుడు పెంచి పోషించిన రమేష్ హాస్పిటల్ లాంటి మాఫియా. అదేవిధంగా మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ మాఫియా, నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలకి ఈరోజు సీట్లు ఖాళీ అని బోర్డులు కనపడుతుంటే ప్రభుత్వ స్కూల్లోనేమో సీట్లు ఫుల్, ఇక్కడ మాకు లేవు రావద్దు ఎవరని చెప్పి బోర్డులు కనపడుతున్నాయి ఫుల్ అయిపోయినాయి అని చెప్పి. సో మరి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంతమంది ప్రత్యర్థుల్ని కొన్ని మీడియా సంస్థల మాఫియా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రత్యర్థిగా ఒక మీడియా సంస్థ వాళ్ళకి ఉండే రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వైసీపీ కూడా ఉన్నాయి కదా సార్, మరి సాక్షి ఉంది, మేము లేవని చెప్పట్లేదు కదా, సాక్షి పత్రిక మాదే, సాక్షి టీవీ మాదే, మాకు అంతకంటే వేరే ఏం లేవనే చెప్తున్నాం. సోషల్ మీడియా చాలా పెద్దది సాక్షి. సోషల్ మీడియా ఎవరికాళ్ళు ఇండివిజువల్ చేసుకున్నాయి సార్, కంపేర్ టు వేరే. మా సోషల్ మీడియా ఇది పాజిటివ్ సోషల్ మీడియా. ఎవరికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అట్లా ఎలా చేస్తారు? డబ్బులు ఇచ్చి ఐటీడీపీ అనేటటువంటి ఒక సంస్థతో డబ్బులు ఇచ్చి వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఏదైతే ఒక పోస్ట్ చేస్తే దాన్నే 100 మంది మళ్ళీ షేర్లు చేయించేసుకొని పెట్టేటటువంటి సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా. ఇక జనసేన సోషల్ మీడియా గురించి చెప్పవసలా. వాళ్ళు పెట్టే బూతులు వాళ్ళు చేసే ఒకరికి తలాత ఉండదు, తోక ఉండదు, అదొక డిఫరెంట్. సో ఇవన్నీ వాళ్ళతో మేము పోరాడుతూ ఉన్నాం. మాది ఒకసారి మీరు చూడండి, మాది పాజిటివ్ ఉంటుంది ఎప్పుడు. అన్న మంచి జరిగితే ఓటేయండి అన్న, ఇది దుర్మార్గుడు, ఇది దుష్టుడు, ఇది సైకో, మాకు ఓటేయండి అవతల వాళ్ళు. అరే సైకో అయితే ఈ పాటికి మీరు ఇన్ని మాటలు అంటే, ఇన్ని రకాల మాటలు, చెప్పులు తీసుకుందంతా పేకలు పిసి చంపేస్తానంటేనే మేము ఏం చేయలేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క క్షణం ఆ మాట అవతల ఏ ముఖ్యమంత్రి ఉన్నా రోడ్ల మీద తన్నిచ్చుతంటారు. కానీ మేము వాళ్ళే పానీలే వాళ్ళ పాప నాన్నని వదిలేసాం. ఎందుకలా? ఎందుకు జగన్ సార్ గజరాజు పోతా ఉంటే మరుగుతూ ఉంటాయి కుక్కలు. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గజరాజు. సో అవతల ఉన్నది గుంట నక్కలు, వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకొని. ఇప్పుడు నేను చాలా సర్వేస్ చూస్తున్నాం, అన్ని సర్వేస్ వైఎస్ఆర్సీపీ 128 నుంచి 135 వరకు సీట్లు వస్తాయి, గెలుస్తుంది అనే ఇప్పటి వరకు నాకున్న సర్వీస్. కొన్ని అయితే ఫేవర్గా పర్సనల్ సర్వీస్ నాకు తెలియదు, కానీ ఓవరాల్గా ఆత్మసాక్షి కొన్ని సర్వీస్, వెల్ నోన్ సర్వీస్. ఈ సర్వీస్ని ఏమైనా మేనేజ్ చేయడం జరుగుతుందా బేసికల్గా మన పార్టీ వైపు నుంచి? కానీ మీరు అన్నదని చెప్తాను సార్. ఇప్పుడు సర్వేలను మేనేజ్ చేసామని అనుకుందాం, కానీ పబ్లిక్ మూడు తెలియజేస్తుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉందని. జగన్మోహన్ రెడ్డి గారు సభలు చూస్తూ ఉన్నా, వాళ్ళేమో ఇరుకు సందుల్లో పెట్టి సినిమా హీరోలను తీసుకొని వచ్చిన, జబర్దస్త్ యాక్టర్లను తీసుకొని వచ్చిన, ఇరుకు సందులో బారుకు నిలబెట్టిన 3-4 వేల మంది కూడా ఉంటల్లా. దాన్ని మంచిమంటే ఆ చివర చూపిస్తారు. అది ఎంత ఉంటుంది? చిన్న సిమెంట్ రోడ్ లాగా ఉంటుంది. ఈటో బ్యానర్లు కడతారు, ఈ బ్యానర్ లైన్కి కడితే ఈ లైన్లో 10 మంది కంటే పట్టరు. 10 అట్లా వేసుకుంటే ఎంత చూపించినా 3-4 వేల మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 100 ఎకరాల్లో పెద్ద పెద్ద మీటింగులు చూస్తున్నారు, మళ్ళీ బస్సు యాత్రలో ఎక్కడికక్కడ కిక్కిరిసిన జనం. సో పబ్లిక్ మూడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉందనేది కదా. రెండోది, మేము అన్ని ఎలక్షన్లో గెలుస్తుంటే ఏపీ 3 మళ్ళీ జగన్ వారి వైపు ఉందనే కదా. మరి ఇంకా దాంట్లో మేము సర్వేలను మేనేజ్ చేసేదే ఉంది. సార్ ఒక సర్వే మాకేదో పాజిటివ్గా వచ్చిందో, ఒకసారి నెగిటివ్గా వచ్చిందో, అసలు దాని మీద మేము ఎలక్షన్ చేయట్లేదు సార్. మేము క్లియర్గా పబ్లిక్ పల్స్ని నమ్ముకున్నాం, పబ్లిక్ ఓట్లు నమ్ముకున్నాం. 75 అవుట్ ఆఫ్ 75 మొత్తం కొట్టగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వగలరా? 600కి 600 మార్కులు వస్తున్నాయా లేదా? వస్తాయి. మరి వచ్చినప్పుడు చదివితే వస్తాయి సార్. అంతే కదా, చదివి బాగా రాస్తే ఎగ్జామ్ వస్తున్నాయి కదా 600కి 600. అక్కడ చదివి దగ్గర ప్రతిపక్షాలు ఉండవు కదా సార్, మన టాలెంట్ కాదు. ఉన్నారు అక్కడ కూడా. ఉన్నారా? ఇప్పుడు ఎట్లా అవతల చూసి రాసేవాడు, ఇన్విజిలేటర్ని మేనేజ్ చేయాలనుకునేవాడు, స్లిప్పులు పెట్టుకోనో బ్లూటూత్లు పెట్టుకొని వచ్చేవాడు. ఇక్కడ కింద ఇదేంది మనకు ఉంటుంది కదా రాసినప్పుడు ఎగ్జామ్లు, ప్యాంట్కి ఇట్లా ఎత్తి రాసుకునేవాడు, సొక్కాకి ఇట్లా రాసుకునేవాళ్ళు. ఎట్టయినా పాస్ అవ్వాలన్నవాడు అవతల పక్క. ఇన్విజిలేటర్ మేనేజ్ చేసో లేదంటే పేపర్ కొట్టేసో ఎట్టో కొట్ట పాస్ అవ్వాలన్నా అవతల పక్క ఉన్నారు. మొత్తం చదివి మంచిగా ఎగ్జామ్ రాసి ప్రాంప్ట్గా పాస్ అవ్వాలనుకునే వాళ్ళు యువతల పక్క. అది కూడా పూర్తి స్థాయి మార్కులతో, ఆర్డినరీ పాస్ కాదు. మొత్తం మార్కులు రావాలన్నా యువతల పక్క ఉన్నాడు. ఎగ్జామ్ ఒకటే రాస్తున్నాడు యువతల 175 సీట్లకి, అక్కడ 175 పేపర్లకు 3 రాస్తున్నారు. సో తేడా ఉంది కదా ఉన్నా కూడా. బట్ ఇక్కడ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మంచి జరిగితే ఓటేయండి అన్న, జరగకపోతే వేయొద్దు, నా ద్వారా జరిగితేనే వేయండి. అవతల వాళ్ళు ఇక్కడే అర్థమైపోతుంది కదా. 2 జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి అవతల గుంపులు వస్తున్నాయి అంటేనే మా విజయాన్ని ఒప్పుకున్నట్టు కదా. మొన్నటిదాకా ఈ పథకాలను వ్యతిరేకించే వాళ్ళు కంటిన్యూ చేస్తానంటే మేము గెలిచినట్టే కదా. మొన్నటిదాకా ఈ వాలంటీర్లు దొంగనన్నాలు వీళ్ళందరికీ 10 ఏళ్ళు ఇస్తామంటే మేము గెలిచినట్టే కదా. అంటే మా విజయాలను ముందే ఒప్పుకుంటున్నారు వాళ్ళు. సో ఎందుకు రావంటారు 175 151 వచ్చినప్పుడు 175 ఎందుకు రావు? అంటే వస్తాయని మీరు అనుకుంటున్నారా? నా క్వశ్చన్. ఆబ్వియస్లీ
ఓకే సార్ మేము 2014 ఎన్నికలప్పుడు ఐ థింక్ TV9 రజనీకాంత్ గారిది అనుకుంటే ఇంటర్వ్యూ నాకు గుర్తులేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, దేని సరే కాన్ఫిడెన్స్ ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నానంటే తెలుగుదేశం 20 నుంచి 30 లోపు మాత్రమే పరిమితం అవుద్ది, మిగిలినన్ని మేము కొట్టేస్తామని చెప్పారు. అవును అంటే 150 175కి 20 నుంచి 30 లోపే కదా పరిమితం, 23 సీట్లే వచ్చినాయి. జగన్ గారు కాన్ఫిడెన్స్ పబ్లిక్ చూశారు అప్పుడు. పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి రెస్పాన్స్ అంతకు మించి ఈ రోజు ఉంది అంటున్నా. సార్ ఒక్కసారి మీరు యాత్రకు వెళ్ళండి, నేను యాత్రలకు వెళ్ళే చెప్తున్నా, చదువుకునేటటువంటి పిల్లలు ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని వస్తున్నారు, జగన్మామ అంట, వాళ్ళకి ఓటు లేదు, అయినా జగన్ గారి కోసం వస్తున్నారు. చిన్నపిల్లల్లోనే అంత అభిమానం ఉంటే మరి అదే కుటుంబంలో ఆ లబ్ధి పొందినటువంటి ఆ తల్లిదండ్రులకు ఉండదా? చిన్నపిల్లలకే మా స్కూల్ ఎంత బాగు చేశాడు జగన్మామ వచ్చినాక మనకి ఇంత మంచి డ్రెస్ ఇస్తున్నాడు, మంచి మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నాడు, మన స్కూల్లో టాయిలెట్స్, అంతకుముందు అమ్మాయిలకి టాయిలెట్స్ లేకుండా రోడ్ల మీద ఉండేటటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చూసారు. మా టైంలో సార్ ఉండేవి కాదు. ఇప్పుడు నాణ్యమైనటువంటి వాటర్ అంటే మంచి వాటర్ ఆర్ఓతో, అదేవిధంగా టాయిలెట్స్ నీట్గా, క్లాస్ రూమ్లో బోర్డ్స్, బెంచీలు, చుట్టూతో ప్రహరీ గోడ, ఒక సెక్యూరిటీ, ఇంత మంచిగా స్కూల్స్ని బాగు చేసి ఐబీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం విద్య, అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, ఇంత ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినాక ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా ఎవరు కోటేస్తారు సార్? 25 లక్షల ఆరోగ్యశ్రీ, 25 లక్షల లోపు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి, 1000 రూపాయలు దాటితే మీరు ₹1 బిల్లు కట్టే పని లేదు. సోమర్లుగా చేస్తున్నాను పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కానీ సార్ విద్య, ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్యం అనేది వాళ్ళ బాధ్యత సార్. మేము దాన్ని బాధ్యతగా తీసుకున్నాం. అది మీకు రైట్ రాయల్గా రావాల్సిన హక్కు అంటున్నాం. అది కూడా నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అనాలంటున్నాం. దాన్ని సోమరిపోతులు చేశారన్నాడు సోమరిపోతు, వాడు బలాదురు తిరిగేవాడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. సో మేము ప్రజలకు నీడ్ అది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ బతకాలి అని అంటే, ఆ ఫ్యామిలీ అప్పుల పాలు కాకుండా ఉండాలని అంటే, వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ ఫ్రీగా అందితే, హాస్పిటల్ కానీ ఫ్రీగా అందితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టే. ఎందుకంటే ఎడ్యుకేషన్ కోసం అప్పులు చేసి, హెల్త్ ఆపరేషన్ల కోసం, ట్రీట్మెంట్ల కోసం అప్పులు చేసి, ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి కుటుంబాలు, చిన్న కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. సో వాళ్ళని దాని నుంచి మనం తీసుకురాగలిగితే బెటర్ పొజిషన్లోకి, అవన్నీ మనం వాళ్ళకి హెల్త్ ట్రీట్మెంటు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్నీ మనం కానీ ఉచితంగా అందించగలిగితే, రేపొద్దున ఆ కుటుంబంలో ఒక ఇంజనీర్ తయారవుతాడు, ఒక డాక్టర్ తయారవుతాడు, లేదంటే ఇంకో బిజినెస్ మ్యాన్ తయారవుతాడు, వాళ్ళు ఇంకో 10 మందికి ఉపాధి కల్పించగలుగుతారు. సో వాళ్ళ ఆరోగ్యం బాగుంటే, ఆరోగ్యవంతమైన సమాజం కంటే ఇంకేం కావాలి సార్? కరోనా వచ్చినప్పుడు ఆ బాధ మనకు తెలిసింది. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాడు కూడా రే మనం బతికిదే చాలరా అనుకున్నాడు. అది అవునా కదా సార్? ఇంజక్షన్లు దొరక్క ఇట్లాంటి ఇబ్బందులు పడినటువంటి దాంట్లో కరోనాలో మమ్మల్ని చాలామంది అడిగారు. చాలామంది అడిగితే నేను ఒకటే చెప్తా, ఏమని, ఏంది రోడ్లు వేయలేదు మీరు అని అడిగితే, నీకు రోడ్లు కావాలా, ఆరోగ్యం కావాలా? నీకు రోడ్లు కావాలా, చదువు కావాలా? రోడ్లు వేయలేదని ఒప్పుకుంటున్నారు. అయితే మీరు రోడ్లు వేయలేదని అనడానికి ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి రోడ్లు వేయాల. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో జీవో జనవరిలో అనుకోండి, జనవరిలో ఆయన దిగిపోయే ముందు జీవో ఇచ్చాడు, 70,000 కిలోమీటర్ల రోడ్లు వేయాలి, 28,000 కోట్లు ఖర్చు అయిద్దని చెప్పి. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలకు కరోనాలో రోడ్లు వేయాలా, కరోనాలో ఉచితంగా వాళ్ళందరికీ మంచి హెల్త్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చాలా? డెఫినెట్గా హెల్తే ఇంపార్టెంట్. తర్వాత మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనాకు పోయింది. వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి ఉన్నాం. ఒకే రోజు అద్దాల మెండలాగా తయారవదు కదా. 3 సంవత్సరాలు మాత్రమే సార్. ఇప్పుడు మీరు మణికొండలో ఉన్నారు, మణికొండ హైదరాబాద్లో ఉంది భాగం, చూపిద్దాం అక్కడ ఎన్ని గుంటలు ఉంటాయో రోడ్లో. అయిపోయింది, ఇంకా హైదరాబాద్ నాశనం అయిపోయినట్టు ఒక గుంట ఉంటే, సీనార్ కాలనీ లేదంటే బంజారా హిల్స్ గుంటలు చూపిద్దాం. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్, వేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి. రోడ్లు అనేది రోజు ప్రక్రియ, నిరంతరం ప్రక్రియ. సో అది ఒకే రోజుతో వేసేసి ఇంకా అయిపోయింది మా పని అనుకోవడానికి లేదు, పోతూ ఉంటే వేస్తూ ఉంటారు. సో దాన్ని చూపించేసి ఏది పడితే అది మాట్లాడేసి ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినలా, ఈ రాజకీయ పార్టీలు అడుక్కు తినబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జూన్ 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్ రోజు మీరు చూస్తారు. ఎన్నికల రిజల్ట్ అయిపోయినా మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా. మీరు చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా వైఎస్ఆర్సీపీ రావాలని మేము కూడా మనసారి కోరుకుంటున్నాం. అలాగంటే చేసిన సంక్షేమాలను బట్టి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి సిస్టమ్ మారింది అంటున్నాను సార్ నేను. ఎప్పుడైనా ఒక సిస్టమ్ నుంచి ఈరోజు కొత్త సిస్టంలో తీసుకొని వచ్చారు. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళకి మనం సహాయం చేయడం ప్రభుత్వం. అంతే తప్ప రండి ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, కలెక్టర్ ఆఫీస్కి రండి, వచ్చి లైన్లో నిలబడు, ఇదే ప్రభుత్వాలు అంటే. లాస్ట్ ఈ మంత్ అనుకుంటా సార్, చాలా మంది అలా వెళ్ళి వాలంటీర్లు లేకపోవడం వల్ల అది ఏం ఇబ్బంది అయిందని చూసారు. ఎందుకంటే ముసలి వాళ్ళు లేదంటే వికలాంగులు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి, ఇప్పుడు వాళ్ళు బెడ్లో ఉంటారు సార్.
నలుగురు పోసుకొని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ తంబేపించాలి, ఇది పాజిబుల్. అంతకుముందు అలవాటు పడిపోయారు దానికి లేక. ఇప్పుడు ఆ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. సో మారినటువంటి సిస్టమ్ అని చూడండి అంటున్నా. ఊరు మారింది, ఊర్లో 4 బిల్డింగ్లు వచ్చినాయి. అంతకుముందు ఏముండేది, ఒక పంచాయతీ ఆఫీస్ తప్ప ఏముండేది. ఇప్పుడు సచివాలయం ఒక బిల్డింగ్ కట్టాం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్. అక్కడ డాక్టర్ అందుబాటులో ఉంటారు, మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి, ఉచితంగా మెడిసిన్స్, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్. ఎడన్నా మనం ఫారెన్లో ఊహించుకునేది. బట్ ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తే ఇంకా బాగాలేదు, ఇంకా లేదు. వాడెవడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే కదా. చంద్రబాబు నాయుడు ఆడుంటాడు, ఆయన ఇల్లు ఆడ, వాళ్ళ కొడుకు ఇల్లు ఆడ, మన పక్కనే కదా జూబ్లీ హిల్స్లో. పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ అదే జూబ్లీ హిల్స్ ఉంటాడు, లేదంటే ఫామ్ హౌస్లో ఉంటారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఉండరు. టీవీ5 నాయుడు ఆయనకు ఓటు హక్కు తెలంగాణ, ఏబిఎన్ రాధాకృష్ణ ఓటు హక్కు తెలంగాణ, ఆస్తులు తెలంగాణ, రామోజీరావు ఆస్తులు ఆయన ఓటు హక్కు తెలంగాణ, ఆధార్ కార్డు తెలంగాణ. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది అంటున్నారు. వీళ్ళెవరు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కాదు, వీళ్ళెవరు భాగస్వామ్యం లేదు, వాళ్ళు అక్కడ ఉండరు. ఉంటేనే కదా ఇక్కడ అభివృద్ధి ఉందో లేదో తెలిసేది. గ్రామానికి వెళ్ళి రూపురేఖలు మారినాయో లేదో చూసిరండి. సో మారితే మాకు ఓటేయమంటున్నాం. ఒక ఊర్లోకి వెళ్ళగానే 4 అడుగులు వేస్తే అందమైన సచివాలయం కనపడుద్ది, ఇంకొక 4 అడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం, ఇంకో 10 అడుగులు వేస్తే హెల్త్ క్లినిక్, ఇంకో 10 అడుగులు వేస్తే డిజిటల్ లైబ్రరీ, కొద్ది దూరం వెళ్తే స్కూలు, కార్పొరేట్ స్కూల్ లాగా కార్పొరేట్ స్కూల్ని తలదిన్నే గవర్నమెంట్ స్కూల్ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళినా మాకు సంక్షేమం అందింది అంటారు, అమ్మ ఒడి ఇచ్చింది అంటున్నారు, పెన్షన్లు అంది అంటున్నారు, ఇళ్ల పట్టా వచ్చింది అంటున్నారు. ప్రతి గ్రామంలో సంక్షేమం అందింది, అభివృద్ధి జరిగింది. గ్రామాన అభివృద్ధి కంటే ఇంకేం చేస్తారు? సో ఇవన్నీ మేము చేసాం, అందుకనే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. మాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమం చూసి మాకు ఓటేయండి. అవినీతి ₹1 లేకుండా అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ భారతదేశంలో, ఫస్ట్ అండ్ లాస్ట్ గవర్నమెంట్కి అంతే. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్కడైనా ఒక పథకం అందాలంటే 10,000 వెళ్ళాలంటే జన్మభూమి కమిటీలకి, లోకల్ లీడర్లకి లంచాలు ఇచ్చి 1,000, 2,000, 3,000 వాళ్ళకి పోతే 5-6 వచ్చేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ సిస్టమ్ ఉందా? లేదు కదా. మరి ఎన్ని మారింది, మార్పు జరిగింది. కాబట్టి ఈ మార్పు కొనసాగాలి అని అంటే, ఈ మంచి అనేది కంటిన్యూ అవ్వాలనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. అవసరం లేదు మాకు ఈ మార్పు. చంద్రబాబు నాయుడు చెప్పే హామీలని, చంద్రబాబు నాయుడు ఏదో అభూత కల్పన కల్పించేస్తాడని నమ్మితే నట్టేట మునుగుతారని చెప్తున్నాం. ఈవెన్ కంచె ఐలయ్య గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతటిని చాలా పాజిటివ్గా పోర్ట్ చేసేసారు ఆయన. దళితులు కూడా మంచిగా వస్తున్నారు దీని నుంచి అని. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మా స్టూడియోకి వచ్చి పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు చాలా క్లియర్గా మాకు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. మీరు ఓటు వేయడం అనేది ఎవరు డిసైడ్ చేయలేరు, మీ ఓటు హక్కు మీ ఇష్టం. బట్ మనకి మంచి ఎవరు చేశారో వాళ్ళని ఆలోచించి, ఎవరు చేస్తారో అని ఆలోచించి ప్రజలంతా అటువైపు ఓటు వేసే విధంగా తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం, తెలుగు రాజ్యం ప్రయత్నం. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎలక్షన్ తర్వాత కూడా మనకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తారు, చూద్దాం ఇంకా అప్పుడు మళ్ళీ ఎలా ఉంటుంది అనేది. సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.